నమస్తే, వెల్కమ్ టు పవర్ డిబేట్. నేను బ్రహ్మనాయుడు. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు దాటిపోయింది. అయితే చాలామంది మీద చాలా అపోహలు ఉన్నాయి. అది ఎలా అంటే, గతంలో వైఎస్ఆర్సీపీ నుంచి కూటమిలోకి వచ్చిన వాళ్ళు నిజంగానే వాళ్ళు కూటమి మీద ప్రేమతో ఉన్నారా, అభిమానంతో ఉన్నారా, లేకపోతే జగన్తో సత్సంబంధాలు కొనసాగిస్తున్నారా, లేక జగన్తో గతంలో ఉన్నటువంటి అనుబంధం నేపథ్యంలో వారు ఆయన విమర్శించడానికి వెనకడుగు వేస్తున్నారని రకరకాల అపోహలు, అనుమానాలు. ఇక తాజాగా చూస్తే నిన్న మంత్రి పార్థసారథి, మరి ఆయన గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా పనిచేశారు, ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఆయన మంత్రిగా పనిచేస్తూ ఉన్నారు. తీవ్రమైన విమర్శలు చేశారు ఆయన మాజీ ముఖ్యమంత్రి వైకాపా అధినేత జగన్పై. బహుశా ఈ విమర్శ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన ఈ స్థాయిలో ఘాటుగా విమర్శించడం బహుశా ఇదే మొదటిసారి ఉంటుంది. జగన్ కుల మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారన్నారు మంత్రి పార్థసారథి. రాష్ట్ర విధ్వంసానికి జగన్ ప్రయత్నిస్తున్నారని మాట్లాడారు. అమరావతిపై జగన్ వైఖరిలో నిలకడ లేదన్నారు. ఎస్సీల్లో విద్వేషాన్ని నింపుతున్నారన్నారు మంత్రి పార్థసారథి. ప్రభుత్వం వచ్చిన తర్వాత పార్థసారథి గారిది బహుశా ఇదే మొట్టమొదటి స్టేట్మెంట్, ఘాటైన స్టేట్మెంట్. ఈయన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన మంత్రివర్గంలో కూడా మంత్రిగా పనిచేశారు. సో ఈ స్టేట్మెంట్లు ఇప్పుడు ఇవ్వటంతో ఆయన జగన్ని బలంగా వ్యతిరేకిస్తున్నారు, కూటమిని బలంగా ప్రేమిస్తున్నారు, అభిమానిస్తున్నారు, మళ్ళీ కూటమి అధికారంలో రావడానికి ప్రయత్నం చేయాలనే ఆలోచన చేస్తున్నారనే ఒక ఇండికేషన్. సరే, మరి మాజీ ముఖ్యమంత్రి రాష్ట్ర విధ్వంసానికి పాల్పడుతున్నాడా, కులమత విద్వేషాలు రెచ్చగొడుతున్నాడా, ఎస్సీల్లో విద్వేషాలు నింపుతున్నారా అనేది ప్రజలే చెప్పాలి. ఇక మరొక నాయకుడు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, ఈయన గురించి తెలియని వాళ్ళు లేరు ఆంధ్రప్రదేశ్లో. ఎందుకంటే కాకినాడ సిటీ ఎమ్మెల్యేగా, మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ముఖ్య నేతగా గోదావరి జిల్లాలో ఈయన ప్రభావం, ప్రాబల్యం అందరికీ తెలిసిందే. ఆయన మీద ఉన్న ప్రధానమైనటువంటి ఆరోపణ, ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు గతంలో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మీద మాట్లాడిన మాటలో ఆయన ఒక పెద్ద రేషన్ స్మగ్లర్ అని, మాఫియా డాన్ అని, కాకినాడ పోర్టులను అడ్డాగా చేసుకొని ఆయన సాగించే కార్యకలాపాలు అన్నీ ఇన్ని కావని గతంలో అనేక సందర్భాల్లో మాట్లాడారు. మరి ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు అయింది. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మీద కనీసం ఎవ్వరూ కూడా ఒక కేసు పెట్టే సాహసం కూడా చేయలే. మరి నిజంగా రేషన్ స్మగ్లర్, మాఫియా డాన్ వేల కోట్లు సంపాదించాడు అని ఉంటే కనీసం ఆయన మీద 2 కేసులన్నా పెట్టాల్సిన అవసరం ఉందనేది చాలామంది కూటమి కార్యకర్తలు ఎగిరిపోతూ ఉన్నారు. ఇప్పుడున్న ముఖ్యమంత్రిని, ఉప ముఖ్యమంత్రి గతంలో లకారం భాషతోటి, కాకినాడ నడిబొడ్డున లకారం భాషతోటి దూషించాడు బహిరంగ సభలో ద్వారంపూడి. పక్కన ఉన్నటువంటి మంత్రి, అప్పుడు ఎంపీగా ఉన్నటువంటి వంగ గీత గారు సైతం నోటి మీద వెళ్ళేసుకున్నారు ఆ భాష. అప్పటి నుంచి జనసేనకి ద్వారంపూడికి ఒక ఆధిపత్య పోరు అంటాం కన్నా ఒక యుద్ధం, బహిరంగ యుద్ధమే. జన సైనికులందరూ ద్వారంపూడిని ఎంతో చూస్తూ ఉంటాం, ఈయనేమో నా మీదకి ఇక్కడికి వచ్చి ఎవడన్నా వస్తే తిరిగి వెళ్ళడంటాం. అలాగని కొంతమంది వెళ్ళారు అక్కడికి నిరసన తెలియజేయడానికి, శాంతియుత నిరసన పేరుతోటి కొంతమంది జన సైనికులు, వీర మహిళలు. ఇప్పుడు వాళ్ళు కొంతమంది వివిధ పదవుల్లో ఉన్నారు, బోర్డు డైరెక్టర్లుగా ఉన్నారు. నిరసన కోసం వెళ్తే చొక్కాలు చింపి మరీ రాళ్లతోటి, కర్రలతోటి ద్వారంపూడి వాళ్ళందరినీ కొట్టించాడు అనేది వాళ్ళు చేసినటువంటి ఆరోపణే. మరి ద్వారంపూడి కొట్టించాడా, ద్వారంపూడి మనుషులు కొట్టారా అనేది పక్కన పెడితే, ద్వారంపూడి ఇంటి దగ్గరికి నిరసన తెలియజేయడానికి వాళ్ళ ఆ రోజు కాన్సెప్ట్ వాళ్ళ అధినాయకుడు పవన్ కళ్యాణ్కి క్షమాపణ చెప్పాను. ఎందుకంటే ఆయన లకారం భాషతో దూషించాడు కాబట్టి. ఏమైంది, చివరికి కొట్టి పంపించాడు ఆయన. ఆ తర్వాత సోషల్ మీడియా మొత్తం జనసేన వాళ్ళు ద్వారంపూడిని ఎంతో తెలుస్తాం, మా ప్రభుత్వం వస్తుంది, మా పవన్ కళ్యాణ్ గారు కూడా అధికారంలోకి రాబోతున్నారు, మా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాబోతున్నారు, నీ ఎంతో తేలుస్తాం, నువ్వు అసలు ఈ రాష్ట్రంలో ఎట్ట తిరుగుతావో చూస్తాం, నిన్ను అసలు బయటికి రానివ్వం, నీ మీద కేసులు పెడతాం, నిన్ను లోపలేస్తాం. ఏమైంది, చివరికి ద్వారంపూడి 2 సంవత్సరాలు అయింది. ఇలా అదే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డితో కాకినాడ పరిసర ప్రాంతాల్లో ఉన్న జనసేన చెందిన నాయకులు చాలామంది చట్టా పట్టాలు వేసుకొని తిరుగుతున్నారని ఆ పార్టీ వల్లే మాట్లాడుకుంటూ ఉన్న పరిస్థితి ఉంది. అంటే రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఎవరు ఉండరు. అధినేతకి
అధినేతలకి మధ్య జరిగే యుద్ధంలో మిగతా వాళ్ళందరూ పావులే. రేపు వాళ్ళు బాగుండొచ్చు. ఎందుకంటే మరి ఇప్పుడు ద్వారంపూడి బహుశా రేపు పొద్దున ఆయన జనసేనలో చేరినా ఆశ్చర్యపోవాల్సిన అవసరంలా. ద్వారంపూడి జనసేన పార్టీ నుంచి రేపు కాకినాడ సిటీనో లేకపోతే పార్లమెంటు పోటీ చేసినా ఆశ్చర్యం లేదు. ఎందుకు లేదు అంటే ఆయన ఎవరు కూడా ఒక్క కేసు వేసే ధైర్యం లేదు. ఎందుకంటే ఆయన నిజాయితీ పరుడు. గతంలో పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు ఆయన మీద రేషన్ స్మగ్లర్ అని చేసిన ఆరోపణలో అబద్ధమేమో అనే పరిస్థితి ఎందుకు వచ్చింది? ఆయన మీద ఎవ్వరూ ఎలాంటి యాక్షన్ తీసుకునేటువంటి పరిస్థితి లేకపోబట్టి ఇంకా తీసుకునేటువంటి ధైర్యం కూడా ఉండదు. ఎందుకంటే ప్రభుత్వం ఆల్రెడీ సగం అయిపోయింది కాబట్టి పీరియడ్. ఇక పంతం నానాజీ మరి ఆయన మాట్లాడారా లేకపోతే నిజంగానే మాట్లాడారో తెలియదు, కానీ ద్వారంపూడి వర్సెస్ పంతం నానాజీ మధ్య ఏదో మాటల యుద్ధం జరుగుతూ ఉంది. మరి అది కూడా నిజమా డ్రామానా అనేది ఎవరికి అర్థం కానటువంటి పరిస్థితి అనేది కూడా చాలామంది మాట్లాడుకుంటూ ఉన్నారు కాకినాడ పరిసర ప్రాంతాల్లో. ఎందుకంటే ద్వారంపూడి అంశం పక్కన పెడితే పంతం నానాజీ ఆయన చాలా సిన్సియర్గా ఉంటాడు. పవన్ కళ్యాణ్ గారి పట్ల ఆయన చాలా బాధ్యతతో వ్యవహరిస్తాడు. జన సైనికుల పట్ల బాధ్యతతో వ్యవహరిస్తున్న పేరుంది ఆయనకి. కాబట్టి ఆయన ద్వారంపూడి గురించి మాట్లాడిన ద్వారంపూడి ఆయన మీద, ఆయన కుటుంబ సభ్యుల మీద దారుణమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. తర్వాత నిన్న మళ్ళీ రెస్పాండ్ అయ్యి కూటమి ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్ర పన్నుతున్నారు, గత వీడియోలతో తన మీద దుష్ప్రచారం చేస్తున్నారన్నారు పంతం నానాజీ. ద్వారంపూడి తీరు మార్చుకోకపోతే నోరు విప్పాల్సి వస్తుందన్నారు పంతం నానాజీ. 2 సంవత్సరాలు అయింది నోరు మీరు విప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మీ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అయితే అందరూ నోరు కట్టేసుకున్నారు. ఆయన మీద ఎప్పుడో నోరు ఇప్పాలి కదా అనేది కార్యకర్తల ఆవేదన. ఆ పార్టీ జడాశ్రావణ ముసుగు తీసేసి వైసీపీ కండవ కప్పుకోవాలన్నారు పంతం నానాజీ. ఇక క్రిమినల్స్పై కఠిన చర్యలు ఉంటాయన్నారు. ద్వారంపూడిపై జనసేన ఎమ్మెల్యే యుద్ధం ప్రకటించారా? ఇదంతా ఉత్తుత్తి యుద్ధమేనా? గతంలో మాదిరిగా యుద్ధమేనా? లేకపోతే ఓన్లీ మాటల యుద్ధమా? ఈ యుద్ధం వల్ల పెద్దగా ఒరిగేది జరిగేది ఏం లేదా? ఇవన్నీ టైంపాస్ యుద్ధాలు, టైం వేస్ట్ యుద్ధాలా అనేటువంటి అంశాలు కూడా సోషల్ మీడియాలో చర్చకు వస్తున్న పరిస్థితి ఉంది. ఇక ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళైనా ద్వారంపూడిని టచ్ చేయలేకపోయినా జనసేన అంశాలను చర్చిద్దాం. ఇదే వాళ్ళ పవర్ డిబేట్, రగులుతున్న రాజకీయం. ఇక డిబేట్లో మనతో పాల్గొంటున్నారు బాబు పాలూరు గారు, జనసేన పార్టీ నాయకులు, మనతోటి జూమ్కాలో జాయిన్ అయ్యారు. అదేవిధంగా కాసరగడ్డ నాగార్జున గారు, సో బీజేపీ నుంచి వారు మనతోటి స్టూడియోలో జాయిన్ అయ్యారు. అదేవిధంగా విజయకరణ్ గారు తెలుగుదేశం పార్టీ నుంచి మనతో జూమ్కాలో జాయిన్ అయ్యారు. ఇక చిన్నప్రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వారు మరికొద్దిసేపట్లో మనతో స్టూడియోలో జాయిన్ అవుతారు. రైట్, ముందుగా మనం జనసేన వాళ్ళతో మాట్లాడదాం. బాబు పాలూరు ఉన్నారు జనసేన పార్టీ నుంచి. గుడ్ మార్నింగ్ అండి బాబు పాలూరు గారు. గుడ్ మార్నింగ్ అండి బెరమానాయుడు గారు, అలాగే ప్యానెల్లో ఉన్న సభ్యులకి, అలాగే రాజ్ న్యూస్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా గుడ్ మార్నింగ్. ముందు మీరు జనసేన కాబట్టి ద్వారంపూడి అంశం మీతో మొదలు పెడతాను. విజయకరణ్ గారు టీడీపీ కాబట్టి పార్థసారథి గారి అంశం వారితో మొదలు పెడతాను. సో ఇప్పుడు ఇవన్నీ ఉత్తిత్తి యుద్ధాలు జరుగుతున్నాయా లేకపోతే సీరియస్గా జరుగుతున్నాయా సార్? ఇప్పుడు మీ పార్టీ ఎమ్మెల్యే కాను ఆ మాజీ ఎమ్మెల్యేకి గతంలో మీరు అందరూ కూడా అసలు ఆయన బయట తిరగనివన్నారు, బయటకు వస్తే ఆయన అంతు చూస్తామన్నారు, కేసులు పెడతామన్నారు, లోపలేస్తామన్నారు, మా తడాకా చూపిస్తామన్నారు, మా సత్తా చూపిస్తామన్నారు. ఇప్పుడు ఇంకొక సంవత్సరం అయితే ఆయన తడాకా చూపించడానికి రెడీ అవుతున్నాడు. ఆయన మొన్న ప్రెస్ మీట్ కూడా పెట్టాడు. ఏంటి మీ అభిప్రాయం? అంటే సార్, ఇప్పుడు యుద్ధాలు ప్రకటించుకోవడానికి లేకపోతే వ్యక్తిగతంగా ఒకరి మీద ఒకరు కేసులు పెట్టుకొని ప్రభుత్వాన్ని వినియోగించుకొని ఇచ్చేయడానికి జనసేన అయితే వాటికి వ్యతిరేకంగా ఉంటుంది. ఆ రోజు మేము మాట్లాడిన మాటలు కూడా మేము అధికారంలోకి వస్తే నీ అంత చూస్తామని అంటే దానికి కారణం తను ఇప్పటికీ మేము అంటాం రేషన్ స్మగ్లరే అని అంటాం. రేషన్ స్మగ్లింగ్ ఇప్పటికీ అంటాం అతను రేషన్ స్మగ్లింగ్ చేశాడు. కాకపోతే ఏంటంటే కొన్ని దొంగతనాలు ఉంటాయండి. ఆ దొంగతనాలు చేస్తున్నప్పుడు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంటేనే ఆ దొంగను పట్టుకోగలం తప్పితే ఆ దొంగతనం అయిపోయిన తర్వాత మనం వాడిని పట్టుకోలేం. రేషన్ స్మగ్లింగ్ కూడా అలాంటిదే. రేషన్ స్మగ్లింగ్ అనేది దానికి ఆధారాలు దానికి ఏమి అయిపోయిన తర్వాత దొరకదు, జరుగుతున్నప్పుడే పట్టుకోవాలి. సో దమ్ముంటే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఇప్పుడు చేయమని చెప్పండి ఆ దొంగతనం. ఆ రేషన్ స్మగ్లింగ్ ఏదైతే చేశాడో అది ఇప్పుడు చేయమని చెప్పండి. ఆ రౌడీజం ఏదైతే చేశాడో ఇప్పుడు చేయమని చెప్పండి. ఆ కారు కోతలు ఏవైతే కూసాడో అవి ఇప్పుడు చేయమని చెప్పండి. ఇప్పుడు ఎందుకు చేస్తారు? మళ్ళీ వాళ్ళ గవర్నమెంట్ వచ్చాక అన్ని మూసుకొని కూర్చున్నాడు కదా. ఏదండి ఇప్పుడు ఎందుకు చేస్తారండి? మళ్ళీ వాళ్ళ గవర్నమెంట్ వచ్చాక వాళ్ళు చేసుకుంటారు. అదే కదా మగతనం అంటే. మరి అంత మగాడు చంద్రశేఖర్ రెడ్డి అన్నప్పుడు మరి ఆయన మగతనం ఏంటో 24/7 ఉన్నారు. కానీ అధికారంలో ఉన్నప్పుడు ఒకలాగా, అధికారం లేనప్పుడు ఒకలాగా ఉంటే మగాడని ఎందుకంటారు? ఆడంగి అని అంటారు. ఆడంగి కూడా అంటారు, ఇంకేదో అంటారు, ఇంకేదో పేరు ఉంటుంది, 3వ పేరు ఉంటుంది. సో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మీద అంటే ఇప్పుడు ప్రజలకు కావాల్సింది మంచి ప్రభుత్వం, పరిపాలన, వాళ్ళకి కావాల్సింది సంక్షేమ పథకాలు, వాళ్ళకి కావాల్సింది అభివృద్ధి.
అంతేగాని ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డినో లేకపోతే పేరు నానినో లేకపోతే గుట్కా నానినో ఎవరినో అరెస్టులు చేస్తానో లేకపోతే వాళ్ళని టార్చర్ పెడతానో లేకపోతే వాళ్ళు చేసిన తప్పులకి మేము శిక్షిస్తానో, చేసిన తప్పులకి తప్పనిసరిగా శిక్ష అనేది పడుతుంది. పోలీసులు చట్టం తన పని తను చేసుకుపోతుంది. దానికోసం ప్రభుత్వం అంతా కూర్చొని, పవన్ కళ్యాణ్ గారు కూర్చొని, చంద్రబాబు నాయుడు గారు కూర్చొని వాళ్ళ మీద కాన్సన్ట్రేట్ చేసి వాళ్ళని ఇలా ట్రీట్ చేయాలి, వాళ్ళని ఇలా శిక్షించాలని చెప్పి కూర్చుంటే ప్రభుత్వం కార్యక్రమాలు ఎలా జరుగుతాయి? ప్రజలకు కావాల్సిన పథకాలు ఎలా చేరుతాయి? ప్రజలకు కావాల్సింది ఈ రోజు అభివృద్ధి గాడి తప్పింది. అలాగే ఉద్యోగ అవకాశాలు లేక, ఉపాధి అవకాశాలు లేక జనాలు రోడ్ల మీద ఉన్నారు. వాళ్ళకి మనం ఉపాధి ఎలా కల్పించాలి, పరిశ్రమలు ఎలా తీసుకురావాలి, ప్రభుత్వాన్ని ఎలా గాడిలో పెట్టాలి, మన ఆర్థిక వ్యవస్థను ఎలా గాడిలో పెట్టాలనే ఆలోచన మీద ఉన్నారు తప్పితే వీళ్ళ మీద కాన్సన్ట్రేట్ చేసి వీళ్ళని ఎలా ఇరికించాలి, లేకపోతే వీళ్ళ చేసిన తప్పులకి మనం ఏ ఆధారాలు చేపట్టాలి అనేది అది సంస్థలు చూడాలి. పోలీస్ వ్యవస్థ కానీ, సిబిఐ వ్యవస్థ కానీ వీళ్ళందరూ చూడాల్సిన అంశాలు అవి. సో తప్పనిసరిగా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి మీద ఆ రోజు ఏదైతే జనసేన కార్యకర్తల మీద, నాయకుల మీద ఏదైతే దాడి చేశారో ఆ కేసు ఇప్పటికీ ఉంది. దానికి పోలీసుల శాఖ ఎప్పుడు దాని మీద స్పందించి దాని మీద సరైన దర్యాప్తు చేసి నిర్ణయాలు తీసుకుంటారనేది చూద్దాం. అయితే ఈ రేషన్ స్మగ్లింగ్ అనేది ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత, తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఈ రేషన్ స్మగ్లింగ్ అనేది చేయడం ఆపేశాడు. ఆయన భయంతో చేయడం మానేశాడా, లేదా పట్టుబడిపోతే మొత్తం సంపాదించుకున్నంత ఊడిపోతుందని చెప్పి అలా చేశాడా, లేకపోతే థర్డ్ డిగ్రీ. ఇప్పుడు ఏ దొంగకైనా ఒకటి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవాలి, లేదు రెండో ఆప్షన్ ఏంటంటే థర్డ్ డిగ్రీ ఉపయోగించాలి. కాదు బాబు గారు, ఓకే ఇప్పుడు ఆయన రేషన్ స్మగ్లింగ్ చేయడం మానేశారు అన్నారు కదా, ఇప్పుడు ఎవరు చేస్తున్నారు రేషన్ స్మగ్లింగ్? మరి రేషన్ స్మగ్లింగ్ చేయడానికి అవకాశాలు లేకుండా ఈ రోజు మనోహర్ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు, సూచనల మేరకు ఆయన చక్కగా ఈ రోజు చేస్తున్నారు. అంటే అక్కడక్కడ అడపదడప ఏదో చిల్లర ఇది జరగచ్చు కానీ చంద్రశేఖర్ రెడ్డి గారు ఏదైతే స్థాపించారో ఒక వ్యవస్థని రాష్ట్ర వ్యాప్తంగా, ఇంకా చెప్పాలంటే దేశవ్యాప్తంగా, దేశాలు దాటించే స్థాయిలో, అంటే మన రేషన్ బియ్యాన్ని దేశాలు దాటించే స్థాయిలో ఆయన ఏదైతే వ్యవస్థని నెలకొల్పారో ఆ వ్యవస్థ తాలూకా మూలాల్ని ఈ రోజు నిలువరించారు మనోహర్ గారు, అలాగే పౌర సరఫరాల శాఖ. సో దాన్ని ప్రతి ఒక్కరు కూడా అప్రిషియేట్ చేయాల్సిందే. ఈ రోజు రేషన్ బియ్యం ఏదైతే ఉందో, రేషన్ బియ్యం ప్రతి ఒక్కరు కూడా వారి ఇంట్లో వండుకొని తింటున్నారు, అవి ఎక్కడా కూడా తరలించట్లేదు. అయితే రాష్ట్రం అంతా నేను మీకు చెప్తున్నది అదేనండి. ఇప్పుడు నాకు రేషన్ బియ్యం తినాలని లేదు, నా పక్కింటి వాళ్ళకి ఇచ్చుకుంటాను, అలాంటివి జరుగుతాయి. కానీ చంద్రశేఖర్ రెడ్డి గత వైసీపీ ప్రభుత్వంలో జరిగినట్టుగా రేషన్ బియ్యం అనేది డీలర్ షాప్, అంటే రేషన్ షాప్ కూడా రాకుండా నేరుగా ఎవరైతే దళారీలు ఉన్నారో ఆ దళారీలకు వెళ్ళిపోయే పరిస్థితి లేదండి. లారీలు గొడవలకు చేరిపోయే పరిస్థితి లేదండి. లారీలు పోర్టుకు చేరిపోయే పరిస్థితి లేదండి. కంటైనర్లతో వెళ్ళిపోయేవండి. అప్పుడు జరిగిన పరిస్థితులు జనాలకు కూడా తెలుసు. రేషన్ అంటే లబ్ధిదారుడి వరకు కాదు, కనీసం రేషన్ షాప్ కూడా వచ్చేది కాదు. నేరుగా ఏదైతే ప్రభుత్వ గిడ్డంగులు ఉన్నాయో ప్రభుత్వ గిడ్డంగి నుంచి నేరుగా పోర్టుకి వెళ్ళిపోయే పరిస్థితి. హైవేలోనే మొత్తం మార్పులు చేర్పులు. ఒక చిన్న లారీతో హైవే మీదకి వస్తే హైవే పక్కన ఎక్కడో ఒక నిర్మానుష్యమైన ప్రాంతంలో వెళ్ళిపోయి ఓ పెద్ద కంటైనర్లోకి మార్పు చేయడం. ఇవన్నీ అందరికీ తెలిసిన విషయాలే, వైసీపీ ప్రభుత్వంలో ఏం చేశారనేది. కానీ ఈరోజు ఆ పరిస్థితి లేదు కదా. ఈరోజు చాలా బాధ్యతాయుతమైన ప్రభుత్వం ఉంది. ప్రభుత్వం చిత్తశుద్ధిగా పనిచేస్తుంది. ఇప్పుడు నాకు రేషన్ బియ్యం పడట్లేదు, లేకపోతే నాకు నచ్చలేదు, నేను వేరే బియ్యం తింటాను అనుకున్నప్పుడు నేను పక్కింటి వాళ్ళకి ఇచ్చుకోవడం అది వాళ్ళ వ్యక్తిగత విషయం. కానీ ఇంత పెద్ద వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగినట్టుగా అంత ఘోరమైన పరిస్థితులు అయితే ఈ రోజు లేదు. అలాగే బాబు గారు ఇప్పుడు గతంలో ఆయన గురించి మాట్లాడారు, మీకు చెప్పాలండి, రేషన్ బియ్యం చెప్పాలి. మరి ఆయన చేసిన స్మగ్లింగ్ ఏం బయటికి తీశారంట? 1000 కోట్లు సంపాదించాడు, కాకినాడ పోర్టును అడ్డాగా చేసుకొని స్మగ్లింగ్ చేశాడు, అరాచకాలు చేశాడు, అక్రమాలు చేశారని ఆయన గురించి మాట్లాడారు కదా. మరి అవి ఏమి వెలికి తీశారు ఈ 2 ఏళ్లలో అని ఈ అందరూ అడుగుతూ ఉన్నారు, ప్రజలు అడుగుతూ ఉన్నారు. సో నేను అడిగితే మీరు రెడీ చెప్పాలనుకోండి సార్. మనం కొన్ని దొంగతనాన్ని మనం రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంటేనే దొరుకుతారు. ఈ రేషన్ స్మగ్లింగ్ అనేది, నాకు ఒక రైస్ మిల్ ఉంది, ఓకే, నాకు ఆ ప్రాసెస్ అనేది నాకు పూర్తిగా అవగాహన ఉంది. సో దాన్ని ఏంటంటే వాళ్ళు ఎప్పుడైతే సరఫరా చేస్తున్నారో అప్పుడు పట్టుకుంటూనే దొరుకుతారు తప్పితే అయిపోయిన తర్వాత మనం వాళ్ళు పట్టుకోలేము. అయితే వాళ్ళు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవాలి, లేకపోతే వాళ్ళ మీద థర్డ్ డిగ్రీ ఉపయోగించి నిజాలు బయటకు ఎక్కించాలి.
ఈ రెండోది జరగాలి. రెండోది జరిగితే మన రాజకీయ కక్షలు అంటారు. సో తప్పనిసరిగా దొంగ అనేది ఈ రోజు కాకపోతే రేపే దొరుకుతాడు. అతనుకున్న బుద్ధి మారదు. రేపొద్దున్న అధికారంలోకి వచ్చేస్తామని కూడా వాళ్ళకి కళ. డెఫినెట్ గా వాళ్ళకి ఆదాయం కావాలి. ఆదాయం కావాలంటే తప్పు చేయాలి. తప్పు చేయకుండా వాళ్ళు ఆదాయం సంపాదించలేరు. సార్ వీళ్ళందరూ కూడా ఏమి స్వాతంత్ర పోరాటం చేసో లేకపోతే ప్రజల కోసం యుద్ధాలు చేసో జైలుకి వెళ్ళట్లేదు, లేకపోతే కేసులు పడట్లేదు వీళ్ళ మీద. తప్పులు చేసి అవినీతులు చేసి హత్యలు చేసి వీళ్ళ మీద కేసులు పడుతున్నాయి. తప్పనిసరిగా ఈ రోజు కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి వాళ్ళకి తగిన శిక్ష పడుతుంది, అనుభవిస్తారు కూడా. ప్రజలు కూడా అదే కాంక్షిస్తున్నారు. కానీ ప్రజలకి ఈ రోజు అత్యవసరంగా కావాల్సింది ఏంటి? అభివృద్ధి, అలాగే సంక్షేమ పథకాలు, అలాగే కనీస మౌలిక సదుపాయాలు, రోడ్లు, రవాణా వ్యవస్థ మెరుగుపడుతుంది. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖ తీసుకున్న తర్వాత ఇన్ని వేల కిలోమీటర్లు రోడ్లు వేశారు. గత వైసీపీ ప్రభుత్వంలో పంచాయతీరాజ్ శాఖ ఎవరు చేశారంటే ఎవరికి గుర్తులేదు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి కూడా గుర్తుండదేమో, ఆ శాఖను నిర్వహించిన మంత్రికి కూడా గుర్తులేదేమో. ఓకే బాబు గారు వన్ బై వన్ మాట్లాడదాం. బాబు గారు వన్ బై వన్ మాట్లాడదాం. మనతోటి స్టూడియోలో జాయిన్ అయ్యారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి చిన్నప్రెడ్డి గారు. సో వారితో మాట్లాడదాం. గుడ్ మార్నింగ్ అండి చిన్నప్రెడ్డి గారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. రాజ్ న్యూస్ ప్రేక్షకులకు అలాగే ప్యానల్ సభ్యులందరూ కూడా నమస్కారం. 2 ఏళ్ళు సైలెంట్గా స్తబ్దుగా ఉన్న నోర్లు మళ్ళీ లేస్తున్నాయి, తొడలు కొడుతున్నాయి, మీసాలు తిప్పుతున్నాయి. అది మళ్ళీ గోదావరి జిల్లాల నుంచే మొదలయ్యాయి. ఏంటి ఏమా ధైర్యం? ఎవరిని చూసుకున్న ధైర్యం? సార్ ఇది 2 ఏళ్ళు అయింది అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు రోడ్డు మీదకు వస్తున్నది అనేది వాస్తవం కాదు. ఎందుకంటే మీరే ఓటమి రోజు నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మరి నేను మాట్లాడుతూనే ఉన్నాం. ఓటమి రోజు సాయంత్రం 3ంటికి నన్ను పిలిచారు. ఆ రోజు నుంచి మాట్లాడుతూనే ఉన్నాం. ఏ రోజు మాట్లాడేది వేరు. అనేక ఆరోపణలతో ఉన్నటువంటి మీ మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు వాళ్ళు మళ్ళీ యాక్టివ్ అయి మాట్లాడేది వేరు. ఇప్పుడు మీ మీద ఎలిగేషన్స్ లేవు కదా, మీరు మాట్లాడితే ప్రభుత్వం బయట పెట్టేది అంటానికి. ఇప్పుడు వాళ్ళందరి మీద అనేక ఆరోపణలు ఉన్నాయి కాబట్టి సో వాళ్ళ గురించి మనం మాట్లాడుతున్నాం. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ నాయకుడు కూడా ఎక్కడా కూడా భయపడే ప్రశ్నే లేదు. ఇప్పుడు బ్రదర్ మాట్లాడుతూ ఉన్నారు, రైస్ వ్యాపారం అనేది వాళ్ళ నాన్నగారి కాడి నుంచి వాళ్ళ అన్ని రైస్ మిల్లులు అన్ని వ్యాపారాలు ఉన్నటువంటి పరిస్థితుల్లోనే వారు రైస్ వ్యాపారం చేస్తూ ఉన్నారు. రైస్ వ్యాపారం చేస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళు మాఫియా చేశారని చెప్పేసి ముద్రేసి సీజ్ ద షిప్ అన్నారు. సీజ్ ద షిప్ అని ఏమి సాధించారు? ఓ ఫోటో షూట్ అయింది, దానికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారికి పబ్లిసిటీ వచ్చింది. అంతకు మించి ఏమైంది? ఇప్పుడు మళ్ళీ సెటైర్లు కాదు, మీ పార్టీ నాయకుని వదిలేసిన దానికి ఫోన్లే అని వదిలేసి చట్టం అండి అది. ఫోన్లే వదిలేయటానికి ఏమన్నా ఏనిష్టమైంది? ఏమన్నా విజయవాడ మర్డర్ కేసుని మాఫీ చేసినట్టు చేయడానికి ఎవరు ఇష్టం కాదు సార్. చట్టం తన పని తాను చేసుకుపోతూ ఉంటుంది. సీజ్ ద షిప్ అన్నందువల్ల షిప్పు సీజ్ అవ్వదు, లేకపోతే ఇంకోటి లేదు. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ప్రతి ఇంటి దగ్గర కూడా గడప గడపకి వెహికల్స్ పెట్టి బియ్యం పంపిణీ చేసి ఎక్కడా కూడా అవినీతికి అవకాశం లేకుండా ఉండటం కోసం డైరెక్ట్గా లబ్ధిదారుడి దగ్గరికే పంపించి అక్కడ ఏలు ముద్ర తీసుకొని పంపించినటువంటి పరిస్థితుల్లో మరి బ్రదర్ మీరు మాట్లాడినంతసేపు మేలకుండా ఉన్నాం కదా. బాబు గారు ఒక్క నిమిషం మీరు మాట్లాడేద్దాం. అలాంటి గొప్ప కార్యక్రమాన్ని ఇవ్వాలంట రేషన్ దగ్గరికి పోకుండానే డైరెక్ట్గా కస్టమర్ దగ్గరకు పోతే సమస్య అయింది. అదే రేషన్ డీలర్ల దగ్గరకు పోతే గత 30 ఏళ్ళ నుంచో 40 ఏళ్ళ నుంచో మనం చూస్తూ ఉన్నాం కదా ఏం జరుగుతున్నాయో అని చెప్పేసి వాటన్నిటినీ కూడా కట్టడి చేయటం కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఒక కొత్త పథకాన్ని ప్రవేశపెట్టి ఇంటింటి దగ్గరకు పంపించి ఎవరి వాళ్ళకి ఇంటి దగ్గరే ఇచ్చేటటువంటి అవకాశం కల్పించిన పరిస్థితుల్లో అక్కడ వాళ్ళు ఎక్స్పోర్ట్ వ్యాపారం చేసుకున్నా సరే వారు ఖచ్చితంగా మాఫియానే చేశారని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు వెతుక్కుంటూ పోయి ఒక్క కేజీ బియ్యాన్ని కూడా ఆపలేనటువంటి పరిస్థితి. కానీ బురద మాత్రం టన్నులు బురద వేస్తారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద. ఆపలేని పరిస్థితి అంటే సీజ్ ద షిప్ అన్నటువంటి పరిస్థితులు ఏమి సీజ్ చేసి షిప్లో బియ్యాన్ని ఏం ఆపారు? అన్ని లైసెన్స్డ్ కాబట్టే కదా పంపించింది. ఇంకా ఎదురు ప్రభుత్వమే డెమరేజ్ కట్టల్లా పంపించింది, ఆషామాషికి ఏం పంపించలా. అందుకని చెప్పేసి మాట్లాడేటప్పుడు వాస్తవాలు తెలుసుకొని ఈరోజు గ్రామాన సందులో ఎన్ని డీలర్షిప్లు ఉంటే అన్ని డీలర్షిప్ల దగ్గర నుంచి మొత్తం లారీలు పోతా ఉన్నది ప్రజలందరూ చూస్తూనే ఉన్నారు.
ఇవాళ ప్రతి ఇంటి దగ్గరికి పోయేట వైఎస్ఆర్సీపీ వాళ్ళు వెళ్ళి ఎక్కడికక్కడ నియోజకవర్గాల్లో ఎవరెవరు అడ్డగోలుగా ఈ రైస్ తరలిస్తున్నారో చక్కగా ఆ వీడియోలు నేను తీసి మీరు అందరూ గొడవ చేయొచ్చు కదా ప్రభుత్వం మీద, మా గురించి మాట్లాడారు కదా గత ప్రభుత్వంలో, ఇప్పుడు చూడండి ఏ విధంగా జరుగుతుంది అనేది మీరు అందరూ చేయొచ్చు కదా సార్, మంచి ఆపర్చునిటీ ఇది సార్. ఇది ఈసారి మీరు వీడియో చేస్తే మనం డిబేట్లో ప్లే చేసి జనసేన తెలుగుదేశం వాళ్ళని గట్టిగా మాట్లాడొచ్చు. ఇప్పుడు ప్రజాస్వామ్య పద్ధతిలో పరిపాలన జరుగుతూ ఉంటే ఎవరైనా పరిపాలనలో మాట్లాడతారు. వీధి ప్రజా కంటక పాలన కదా జరిగేది. వీళ్ళు అసలు ప్రజల్ని పరిపాలిస్తున్నట్టుగా ఉన్నటువంటి పరిస్థితి లేదు కదా. ఇక్కడ జరుగుతుందంతా కూడా నోరెత్తితే అదిగో నిన్న అతని మీద ఏం కేసు పెట్టారు? రాజద్రోహం కేసు. ఎవరతను? రావణ్ మీద రాజద్రోహం కేసు పెట్టారు. అంటే అదే పవన్ తిరగండి, ఇలాంటి వాళ్ళకి మీరు మద్దతు ఇచ్చుకొని తిరగండి. వైసీపీ 11 నుంచి 1 పడే వరకు మీరు ఇలాగే మద్దతు ఇచ్చుకొని ఓకే బాబు గారు అట్లా కాదు సార్. పవన్ కళ్యాణ్ గారి నోట్లో నుంచి ఏ మాట అయితే వచ్చిందో ఆ మాట యువతల వ్యక్తి మాట్లాడితేనేమో దేశద్రోహం అయింది. అదే మాట చెప్పు తీసుకొని కొడతా కొడకల్లారా అని చెప్పేసి మాట్లాడితే సిగ్గు లేకుండా ఇంకా మాట్లాడేటటువంటి అతను చేసినటువంటి కొన్ని పొరపాట్లు ఉన్నాయి, అవన్నీ మళ్ళీ డిస్కస్ చేద్దాం సార్. నేను అనేది రావణ అంశం తీసేద్దాం అనుకోండి, విజయవాడ మర్డర్ కేసు తీసేస్తావా? ఏ పోలీస్ స్టేషన్ మీద ఆయన బూడిద చేసినటువంటి పరిస్థితి ఉందా? ఈ ప్రభుత్వంలోనే కదా విచారణ నడుస్తుంది. ఆల్రెడీ సిఐతో పాటు కొంతమంది పోలీసులు కూడా సార్, సిఐతో పాటు పోలీసులు కాదు సార్, అసలు బాసులు బయటికి రావాలి కదా. దాంట్లో జరిగినటువంటి ఏదో విచారణ చేసాం ఎక్కడికక్కడికి సాక్ష్యాలు లేకుండా చేసాం అనేది కాదు కావాలి. ఈ ప్రభుత్వంలో ఏదైనా సరే నోరు మూపించడం లేదంటే మట్టి కనిపించడం, నోరు మూపించడం లేకపోతే మట్టి కనిపించడం తప్పితే చేసేది ఏముందంటున్నా మీరు? ప్రజలకు ఇచ్చినటువంటి హామీలని నెరవేర్చేటటువంటి పరిస్థితి లేక ఇచ్చినటువంటి అబద్ధపు హామీలన్నింటినీ కూడా జగన్మోహన్ రెడ్డి వస్తుందంటారా? బాబు గారు సార్ చిన్నరెడ్డి గారు, ఆ అంశాలు రెగ్యులర్ గా చర్చిస్తున్నాము. ఇప్పుడు మనం ఈ రేషన్ మాఫియా పరిస్థితి ఏంటి, అసలు ఆగుతుందా ఆగట్లేదా, లేకపోతే ఏ ప్రభుత్వంలో అదే జరుగుతుందా, లేకపోతే ఈ ప్రభుత్వంలో పర్ఫెక్ట్ గా ఉందా, గత ప్రభుత్వంలో తప్పు జరిగిందా, గతంలో తప్పు జరిగితే ఇప్పుడు ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు, దీని మీద చర్చిద్దాం మనం. సార్ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది రేషన్ మాఫియా అనేది అడ్డగోలుగా జరుగుతూ ఉంది. ఆయన కూడా రైస్ ఫ్యాక్టరీ ఉన్నదే, రైస్ మిల్ ఉంది, ఎలా చేయాలో అందరూ సిద్ధహస్తులే, ఎవరు పత్తిత్తులేం కాదు ఇక్కడ. దానికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అవకాశం లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు వెహికల్స్ పెట్టి ఇంటి దగ్గరికే పంపించి పక్కింటోడికి ఇచ్చి యువతలోడికి ఇవ్వకపోతే వాడు ఊరుకోడు కదా. అలాంటి అవకాశం కల్పించుకోకుండా చేసినటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే వీళ్ళేమో ఆ వ్యవస్థ జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఎలా నిలబడిపోద్దో స్టాండర్డ్గా, అందుకని చెప్పేసి ఆ వ్యవస్థ మొత్తాన్ని కూడా రద్దు చేసి మొత్తానికి రెక్కలు తొడిగేసి రేషన్ మాఫియాని ఎక్స్పోర్ట్ చేసుకోవడానికి ఫ్రీ హ్యాండ్ ఇచ్చినటువంటి ప్రభుత్వం ఇది. ఇలాంటి ప్రభుత్వం గురించి మాట్లాడటం, ఇందులో మళ్ళీ ఏమైనా కట్టడి చేశారా, జాగ్రత్తలు ఉన్నాయా అని మాట్లాడితే మాట్లాడదాం. చిన్నరెడ్డి గారు మనతోటి స్టూడియోలో ఉన్నారు, కాసరగారు నాగార్జున గారు బీజేపీ నుంచి వారితో మాట్లాడదాం. నాగార్జున గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. సో అసలు ఆంధ్రప్రదేశ్లో బీజేపీ ఉందా లేదా అని నిన్న మొన్న ఎవరో మన చర్చలో కూడా అడిగారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుకుంటా. ఆంధ్రప్రదేశ్లో బీజేపీ ఉందా లేదా, ఎక్కడికి పోయింది, ఇన్ని జరుగుతూ ఉంటే మాట్లాడలేదు. విజయవాడ లాకప్ డెత్ మీద బీజేపీ నాయకులు ఎవరో మాట్లాడిన పరిస్థితి లేదు. అదేవిధంగా యూట్యూబర్ల అరెస్టుల మీద మాట్లాడుతున్న పరిస్థితి లేదు. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి వ్యవహారాల మీద బీజేపీ అసలు ఎక్కడ కూడా మాట్లాడుతున్న పరిస్థితి లేదు. అదొక అంశం అయితే మిమ్మల్ని అడగాల్సి ఉంది, ఈ రేషన్ మాఫియా ఆగిందా లేదా? సార్, రేషన్ మాఫియా ఇందాక మా సోదరులు కూడా చెప్తా, ద్వారంపూర్ చంద్రశేఖర్ గారి గురించి మాట్లాడతా, షీజ్ ద షిప్ అన్నారు. ఆ షిప్కి ఇంతకు పరిస్థితి ఏందని అడిగారు. బహుశా పెద్దలు వైసీపీ సోదరులు మర్చిపోయారు అనుకుంటా. నాటి పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి గారు అక్కడికి వెళ్ళి సీదా షిప్ అన్న తర్వాత అసలు ఆ షిప్ ఎవరి పరిధిలో ఉంది, ఎవరికి ట్రాన్స్ఫర్ అయింది, ఎందుకు ఈ స్కాములు జరుగుతుందని హిస్టరీ తీస్తే మీ నాయకులు, మీ ఎంపీలు కానీ, రాజ్యసభ మెంబర్లు కానీ ఏం చేశారంటే ఆ రోజు ఎవరి దగ్గరైతే కాకినాడ పోర్టు ఉందో దాన్ని బలవంతంగా గన్ను పెట్టి రాయించుకుంటే ఆ కేసు వెలుగులోకి వచ్చింది. అది న్యాయం చేశారు. అది కదా మీరు చెప్పాల్సింది. సీదా షిప్ అన్నప్పుడు ఏం జరిగిందంటే మీరు అంత అక్రమంగా అన్యాయంగా కొన్ని 100 కోట్లు కాదు 1000 కోట్ల వాల్యూ గల పోర్టుని మీరు రాయించుకుంటే అది మళ్ళీ తిరిగి బ్యాక్ అయింది.
మీరు ఎందుకు ఇచ్చారు? మీ తప్పు లేకపోతే, మీరు నిజాయితీగా కొంటే, మీరు ఎక్కడ అవినీతి చేయకపోతే, మీరు మరి పవన్ కళ్యాణ్ గారికి వెళ్ళినప్పుడు ఆ విషయం మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు తెలిస్తే, మళ్ళీ దాని గురించి గట్టిగా స్పందిస్తే, మీరు మళ్ళీ వెనక్కి రాసిచ్చారు. ఎందుకు రాసిచ్చారు? మీ తప్పు లేకపోతే రాసివ్వకూడదు కదా. రాసిచ్చారంటే మీ తప్పు ఉంది. సో ఆ పోటీ మొదటిదాకా ఎవరి ఆధ్వర్యంలో ఉందంటే మీ నాయకుడు, మీ రాజ్యసభ మెంబర్ కానీ, లేదంటే ఎంపీ మిథున్ రెడ్డి గారు కానీ, వీళ్ళ ఆదిలో ఉంది. ఇంకోటి మా సోదరులు చెప్తా, ఏది స్కామ్ మా దగ్గర ఏమీ జరగలేదు. వెహికల్స్ ఏదైతే ఉన్నాయో ఇంటి దాకా మేము డెలివరీ చేసామంటే అది అఫ్కోర్స్ మీరు ఇంటి దాకా డెలివరీ చేసింది దళితులు డెడ్ బాడీని డెలివరీ చేశారు. మీరు ఈ కిరాణా ఐటమ్స్ ఎక్కడ డెలివరీ చేయాలి. మీరు ఏం చేశారు? గొంతు చివర వీధి చివర ఉంచి రాండమ్మా అని చెప్పి వాళ్ళ దగ్గర ఇచ్చి మళ్ళీ అదే వెహికల్లో మళ్ళీ పక్కన పెట్టుకునే వాళ్ళు. పక్కన పెట్టుకుని ఏదైతే ప్రభుత్వం ఆ రోజు ఇంటింటికి పంచండి అయ్యా అన్నప్పుడు మీరు ఇంటింటికి పంచకుండా ఒక మూలన పెట్టుకొని పంచి మళ్ళీ అదే బియ్యాన్ని వాళ్ళ దగ్గర తీసుకొని మళ్ళీ అదే వెహికల్లో మీరు ట్రాన్స్పోర్ట్ చేశారు కదా. అది కానీ మీరు చెప్పాల్సింది. అది తప్పులు కదా మనం డిస్కస్ చేయాల్సింది. ఇలాంటివి మాట్లాడాలి సార్. నెక్స్ట్ మా సోదరులు ఇందాకన్నట్టు మేము నిద్రపోలేదు, వైసీపీ ఓడిపోయిన మరుసటి రోజునే ఫైట్ చేస్తా అంటున్నారు. సార్ మీరు ఒక మాట మాట్లాడతారు, మీ నాయకుడు ఒక మాట మాట్లాడతారు. ఇప్పుడు మన బ్రహ్మనాయుడు గారు అనలా, సాక్షాత్తు మీ యొక్క నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారే అన్నారు. ఇంకో సంవత్సరం కళ్ళు మూసుకున్నాం, మిగిలిన 4 సంవత్సరాలు కళ్ళు మూసుకోండి మనం అధికారంలోకి వస్తాం, లేదా 2 సంవత్సరాలు కళ్ళు మూసుకున్నాం, ఇంకో 3 సంవత్సరాలు కళ్ళు మూసుకొని మనం అధికారంలోకి వస్తాం, లేదా ఇంకో 3 సంవత్సరాలు అయిపోతుంది, ఇంక 2 సంవత్సరాలు కళ్ళు మూసుకుందాం అని చెప్పి మీ నాయకులు అన్నారు. సార్ మీ నాయకులు అన్నారు. ఈరోజు ద్వారంపూడి కానీ ఇంకొకరు కానీ బయటకు వచ్చి ఎందుకు మాట్లాడుతున్నారంటే, మీ జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లి ప్యాలెస్ నుంచి వాళ్ళకి ఆదేశాలు వచ్చినాయి. ఏం ఆదేశాలు వచ్చినాయి అంటే, మీరు కనుక ఇప్పుడు బయటకు వచ్చి తిట్టకపోతే, మీరు ఇప్పుడు బయటకు వచ్చి కనుక ఏదో ఒకటి చేయకపోతే, ప్రజల మధ్య గందరగోళాలు సృష్టించకపోతే మీకు నెక్స్ట్ ఎలక్షన్లో మీకు టికెట్ ఉండదు, సీట్ ఉండదు. సో మీరు తోడపని చెప్పి వాళ్ళకి ఐపాక్ టీం మళ్ళీ ఈరోజు ప్రశాంత్ కిషోర్తో వాళ్ళు కూర్చున్నారు, చర్చలు జరిగినాయి, ప్యాకేజ్ మొత్తం రాసుకున్నారు, అగ్రిమెంట్ అయింది, సైన్ అయింది. సో అక్కడి నుంచి ఆదేశాలు వెళ్ళినాయి. ఆదేశాలు వెళ్ళడం కాబట్టి లాస్ట్ 1 వీక్ 10 days నుంచి అందరూ ఓపెన్గా బయటకు వచ్చి మాట్లాడడం జరుగుతుంది. ఇంకా పోతే హత్య అంటారు. ఏదైతే విజయవాడలో జరిగిన హత్య, ఆ హత్య జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారా, వాళ్ళ వైసీపీ నాయకులు ఉన్నారా, కాపు సామాజిక వర్గానికి లబ్ధి పొందే విధంగా ఆ రోజు వంగవీటి మోహన్ రంగా గారి హత్య జరిగితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలా చేతులు దులుపుకొని బాయ్ జగన్ అట్లా అలాగే బాయ్ వైసీపీ, లేదంటే బాయ్ ఈ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అన్నట్టు మీరు ఎలాగైతే ఆయన చావుని రాజకీయంగా వాడుకొని 2 సామాజిక వర్గాలు కొన్ని సంవత్సరాలు కలవకుండా మీరు రాజకీయం చేశారో, లేదా ఒక అధికార పార్టీ మీద ఎంత బురద చల్లారో మీరు చల్లటం అయిపోయింది. మళ్ళీ అందులో భాగంగా ఈరోజు వాళ్ళ ఇంటికి వెళ్ళారు, ఒకసారి పరామర్శించారు, అయిపోయింది. మళ్ళీ 2వ సారి పరామర్శించి వాళ్ళకి డబ్బులు ఇచ్చి మళ్ళీ బయట తీసుకొచ్చి మాట్లాడిపిస్తున్నారు. అవసరమైంది మొదటిసారి వెళ్ళినప్పుడు డబ్బులు ఇవ్వచ్చు కదా. జగన్మోహన్ రెడ్డి వెళ్ళారు, ఆ రోజు ఆయన హామీ ఇవ్వచ్చు, అప్పుడే డబ్బులు ఇవ్వచ్చు కదా. మళ్ళీ 2వ సారి వెళ్ళి, మళ్ళీ 3వ సారి, మళ్ళీ 4వ సారి అంటే మీరు ఏం మెసేజ్ ఇస్తున్నారు? సాయి కృష్ణకి సపోర్ట్ చేసి మీరు ఏం మెసేజ్ ఇస్తున్నారు? మీరు ఏం చెప్పదలుచుకున్నారు? సాయి కృష్ణ మీద ఏమన్నా నారా చంద్రబాబు నాయుడు గారికి ఏమైనా కోపం ఉందా, లేదా మా మాధవ్ గారికి ఏమైనా కోపం ఉందా, డిప్యూటీ సీఎం గారికి ఏమైనా కోపం ఉందా? వాళ్ళకి ఏం సంబంధం? హత్య జరిగింది, ఎస్, దాన్ని తీవ్రంగా ఖండిస్తాను, దాని మీద సిట్ ఇన్వెస్టిగేషన్ చేసిను, ఎవరైతే చేశారో వాళ్ళని సస్పెండ్ చేస్తున్నావు, అరెస్ట్ చేసిన, జైల్లో పెట్టిను. ఇంతకంటే ఇంకేం కావాలి? సాయి కృష్ణ ఏమన్నా మీలాగా ఉగ్రవాదులతో లేదంటే 1000 కోట్లు సంపాదించిన అవినీతి పరుడా కాదు. అతను కూడా సామాన్యుడే, ఎటువంటి ఆస్తులు లేవు అతనికి. డీజీపీకి, అతనికి సిపికి, అతనికి ఎస్పీకి ఏం గొడవలు ఉంటాయి చెప్పండి? కలెక్టర్కి వాళ్ళ మధ్య జరిగిన గొడవలు అవి బయటకు వస్తున్నాయి, ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. మేము న్యాయం చేయకపోతే మీరు అనాలి సాక్ష్యాలు చెప్పేసి అంటే సాక్ష్యాలు జరిపేయడంలో సిద్ధహస్తులు ఎవరంటే వైసీపీ సిద్ధహస్తులు. ఆ రోజు కూటమి ప్రభుత్వంలో ఉన్న తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నారని బాబాయిని చంపితే సాక్ష్యాలు ఎలా చెరిపేశారనేది మనం క్లియర్గా వస్తున్నాం. అంటే సాక్ష్యాలు చెరిపేయడంలో మీరు అందులో పిహెచ్డీ చేశారు. మీరు పిహెచ్డీ చేసి ఈరోజు మమ్మల్ని అంటాం భావ్యం కాదని చెప్పి మా యొక్క వైసీపీ సోదరుల మిత్రులు కూడా నేను చెప్పడం జరుగుతుంది. ఇంకా రావణ్ గురించి మాట్లాడారు మా సోదరులు. సార్ రావణ్ గురించి మాట్లాడతా, రావణ్ ఏం చేశాడు? ఆయన దేశభక్తురా, దేశాన్ని ప్రేమించాలని చెప్పాడా, లేదంటే మంచిగా జాబులు చేసుకున్నామా, సెటిల్ కానమ్మని ఏదన్నా ఉపదేశాలు చాగంటి గారు లాగా మంచి ఉపదేశాలు ఏమని చెప్పాడా? అదేంటంటే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడంటే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన సందర్భం వేరు, ఇతను మాట్లాడిన సందర్భం వేరు. పవన్ కళ్యాణ్ గారు ఒక వాళ్ళ కుటుంబాన్ని, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన సందర్భం తప్పు అయితే తప్పేనా? మంచి నేను చెప్తాను. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది తప్పు అని చెప్పి మాట్లాడండి మీరు. నేను చెప్తాను. పవన్ కళ్యాణ్ గారు ఆ మాట ఎందుకు అన్నారు, ఎందుకు అనాల్సి వచ్చింది? అనకూడదు సార్, అనకూడదు, అయిపోయింది కదా. ఇప్పుడు నేను మాట్లాడతా. పవన్ కళ్యాణ్ భార్యని నడి రోడ్లోకి లాక్కొచ్చి నానా మాటలు అంటే పవన్ కళ్యాణ్ మగోడు కాదా? ఆయన కోపం రాదా? ఆయన ఉప్పు కారం తింటలేదా?
అరే అభం శుభం తెలియని ఎటువంటి స్కాములు ఎరుక్కొని రాజకీయ అనుభవం లేకుండా రాజకీయాల్లోకి ఏ ఇన్వాల్వ్ కాకుండా పోతో గుడికో లేదా బడికో లేదా నా జాబ్ చేసుకుందో అని చెప్పి వాళ్ళ పిల్లలు ఇది ఉంటే వాళ్ళని కూడా రాజకీయం తీసుకొచ్చి నీ బిడ్డలతో సారీ సార్ నీ బిడ్డలతో పడుకుంటాను ఇలాంటి మాట్లాడితే మీ వైసీపీ నాయకులు తండ్రికి ఎందుకు కోపం రాదు? ఆయన ఎవరు కడుపు అన్నం మాట్లాడారు ఎట్లా? చెప్పండి. మీ బోరుగడ్డోడే మాట్లాడాక సార్ ఎవడంటే ఎవరు బోరుగడ్డ మాట్లాడారు? గురించి మాట్లాడతారు? ఈ రోజు దానికోసమే జై జగన్ అడుగుతున్నాను. జై జగన్ అంటే ఎవడో బోరుగడ్డ? జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు బయటకు ఎవరు వచ్చి బోరుగడ్డ? జగన్మోహన్ రెడ్డి గారు బోరుగడ్డ బయటకు గురించి వచ్చి మాట్లాడుతూ ఉంటారు. ఈ రోజు వైఎస్ఆర్ లేచి కాంగ్రెస్ బయటకు పార్టీకి ఉంటారు. సంబంధం ఈ రోజు లేనటువంటి లేస్తే- వ్యక్తులు మాట్లాడినటువంటి అంశాలు వినండి, ఏంటి వినేది? ఇంకోటి. బోరుగడ్డ ఎవరు? బోరుగడ్డ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా మీరు చూసారా? ఎందుకు 5 ఏళ్లలో అతని మీద ఒక కేసు ఎందుకు పెట్టలేదు? మరి ఇప్పుడు ఎందుకు యాక్షన్ తీసుకోలేదు మీరు బోర్గట్ మీద? 5 ఏళ్లలో పవన్ కళ్యాణ్ గారి మీద తీసుకున్నామా? అటు కాదు, చెప్పు తీసుకొని కొడతా కొడకల్లారంటే పవన్ కళ్యాణ్ గారి మీద తీసుకున్నామా? తీసుకున్నామా? పవన్ కళ్యాణ్ గారి మీద చెప్పు తీసుకొని కొడతా కొడకల్లారా అన్నా కానీ తెలుసో తెలియకో మాట్లాడాడు ఆవేశంలో అని చెప్పేసి వదిలేసాం కానీ మేమేమి కేసు పెట్టలే. ఒక్కసారి వదిలేశారు, ఒకసారి మాట్లాడాడు ఆయన వదిలేశారు. బోరుగడ్డ రోజు ప్రతిరోజు అన్ని ఛానళ్ళకి ఇంటర్వ్యూలు ఇవ్వటం, లైవ్లు ఇవ్వటం, మాట్లాడటం ఒక ఉద్యమం లాగా ఉదయం మధ్యాహ్నం సాయంత్రం ఒక ఉన్మాద ఆ విధంగా మాట్లాడుతుంటే ఆ ఉన్మాదుని మీరు కట్టడి చేయలేకపోయారంటే మరి మీ ఆ రోజున్న మీ ప్రభుత్వం మద్దతు ఇచ్చినట్టే కదా. పైగా అతనికి గన్మెల్ని ఇచ్చారు. అది కాకుండా అతనికి వ్యాపార సామ్రాజ్యాలు నెలకొల్పారు. అదంతా తెలిసి మీరు గుంటూరు నగరానికి చెందిన వ్యక్తే కదా. అతనికి ఎవరెవరు మీ పార్టీలో ఎవరు సపోర్ట్ చేశారో తెలీదా? ఇంకా 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 ఎపిసోడ్ విజయ్ కిరణ్ గారు చెప్తారు క్లియర్గా. అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక వ్యక్తి అంటే టీడీపీ సానుభూతి పరుడు జగన్మోహన్ రెడ్డి గారి భార్య మీద ఏదో మాట్లాడారని చెప్పి వెంటనే అరెస్ట్ చేయించారు చంద్రబాబు నాయుడు. ఓకే ఓకే బాబు గారు అది ఓకే సమయం. బాబు గారు అది 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 అందరికీ తెలిసిన అంశమే. దయచేసి సాగాలి సార్ ఒక్క విషయం సమయం సరే తక్కువ. లేదు సార్ ఇది క్లోజ్ చేస్తాను తర్వాత వాళ్ళకి ఇవ్వండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ మాట్లాడిన సిచ్యువేషన్ చెప్పా. ఆయన పొద్దుగులు పడిగా బయటకు వచ్చి ఎక్కడ తిట్టలేదు సార్. ఎందుకు తిట్టాడంటే ఆయనకు ఆ వయసు వచ్చి బాధ వచ్చి ఏం చేసుకోవాలి తెలియక ఒకసారి అన్నాడు అంతే. ఆయన హ్యాబిచువల్ అఫెండర్ కాదు. కానీ ఈ రావణయ్య పరిస్థితి ఏంటి? నిజంగా ఆ రోజు మీకు పోరుగడ్డ అనిల్తో సంబంధం లేకపోతే బోరుగడ్డ అనిలా శ్రీరెడ్డ ఇంకొకళ్ళు పశువుల డాక్టర్ ఎవరు అమెరికాలో ఉంటాడు అతను ఇలాంటి టోన్లు మీరు దగ్గర నుంచి ఎందుకు అలా తిట్టించారు? ఎవరి మీద ఒక్కరి మీద యాక్షన్ తీసుకున్నారా? ఆ రోజు మీరు యాక్షన్ తీసుకొని ఉంటే ఈ రోజు మీ పార్టీ అనేవాళ్ళు కాదు కదా. యాక్షన్ తీసుకోవాలి కాబట్టి ఈ రోజు డ్యామేజ్ జరిగింది కాబట్టి ఎందుకు ఉండేవాళ్ళు? జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పరిపాలనలో చాలా స్కీములు పబ్లిక్ ఉపయోగపడే చేసినమాట వాస్తవం. అయితే చేసింది చెప్పుకోలేకపోగా ఈ విధమైనటువంటి ఉన్మాదులందరినీ కూడా ఎంకరేజ్ చేయటం వల్ల వాళ్ళు సమాజం మీద పడి తిట్టడం వల్ల ఆయన చేసినటువంటి మంచి కూడా 1% కూడా ప్రజల దగ్గర ఆయన మీరు మంచి చేశారని చెప్పి ఆయన మహానుభావుడు చేయొద్దు సార్. ఒక ప్రతి స్కీమ్ కింద ఒక స్కామ్లు ఉండి మీరు పలానా స్కీమ్ చెప్పండి దాన్ని బట్టి స్కాములు చెప్తాను. రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చిన రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చిన ఫీజు రియంబర్స్మెంట్ కూడా ఒక స్కామే సార్. అది కూడా ఒక స్కామేగా. అయోధ్యలో తప్పు జరిగితే ఈ రోజు బోర్డు డిసప్లిన్ సస్పెండ్ చేయడం జరిగింది. చైర్మన్ ఎవరైతే రాజీనామా చేశారు వాళ్ళ మీద సిట్ ఇన్వెస్టిగేషన్ చేసాం, డబ్బులు రికవర్ చేస్తున్నాం, దోషులు శిక్షించి జైల్లో పెడుతున్నాం. ఎందుకు మీరు చించుకుంటారు? మీకు హే రామ అంత మాత్రాన హిందూ భక్తులు మీకు ఓటేయరు కదా. ఇంకానే దానికి మా కూటమి ప్రజలు కానీ మా కూటమి నాయకులు కానీ ధన్యవాదాలు చెప్పాలి. ఎప్పుడు ఇంకో దేవుని ప్రతిచ్చే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మా వల్ల ఈరోజు హే రామ అలా దృష్టికి మేము తీసుకొచ్చాం. అది కదా మాట్లాడదాం. అంతా తెలుగుదేశం పార్టీ నుంచి విజయ్ కిరణ్ గారు ఉన్నారు. విజయ్ కిరణ్ గారు గుడ్ మార్నింగ్ అండి. సార్ గుడ్ మార్నింగ్. రాజ్ న్యూస్లో మీ కొత్త ప్రస్థానం సక్సెస్ఫుల్ కావాలని కోరుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ విజయ్ కిరణ్ గారు. అయితే ఒక సినిమాలో డైలాగ్, కామెడీ డైలాగ్ ఉంది, ఉత్తుత్తి బ్యాంక్ అంటారు. అంటే ఆ బ్యాంకులో డబ్బులు ఉండవు, వాళ్ళు లోన్లు ఇచ్చేది ఉండదు, ఉత్తుత్తి బ్యాంక్ అని చెప్పేసి బ్యాంకులు పెడతారు. అట్లనే ఇప్పుడు అధికార ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు ఒకరి మీద ఒకరు సవాళ్ళు విసురుకుంటా ఉంటుంటే నాకెందుకో ఇవి ఉత్తుత్తి సవాస్ అనాలని అనిపిస్తుంది. ఏమంటారు సార్? మీకు ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులకి ప్రేక్షకులు అందరికి కూడా గుడ్ మార్నింగ్ అండి. సార్ ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తెలుగుదేశం పార్టీకి కూటమికి మధ్య డిఫరెన్స్ మీరు ఒకటి ఆలోచించాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాకు అధికారం ఇవ్వండి, తెలుగుదేశం వాళ్ళని జనసేన వాళ్ళని రోడ్ల పైన రప్ప నరుకుతాం, గంగమ్మ జాతరలో బలులు ఏ విధంగా ఇస్తారో అలానే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని గతంలో ఏ విధంగా అయితే తోటా చంద్రయ్య పీక కోసి చంపారో అదే విధంగా పీకల కోసి చంపుతాము, మాకు అధికారం ఇవ్వండి అనేటువంటిది వాళ్ళ ఎజెండా, వాళ్ళ మేనిఫెస్టో. మేము అధికారం మాకు ఇవ్వండి అని చెప్పడానికి మేము గంగమ్మ జాతరలో నరుకుతామని చెప్పలేదు, లేదా ఎవరిని కూడా ప్రతీకార దాడులు చేస్తామనో రాజ్యాంగ వ్యతిరేకంగా వ్యవహరిస్తామనో మేము అధికారం అడగల. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో చేసినటువంటి ప్రజా వ్యతిరేక పాలన,
సంక్షేమాన్ని అటకెక్కించారు. కారణం కూడా చెప్తా, సంక్షేమం వీళ్ళేదో పెద్ద పొడిచేసామని చెప్తున్నారు, అంత సినిమా లేదనేటువంటిది అందరికీ తెలిసినటువంటి అంశమే. రెండోది అనేకమైన కమ్యూనిటీస్, ఎస్సీలకి, బీసీలకి, ఎస్టీలకి రాజ్యాంగబద్ధంగా రావాల్సిన అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలని పూర్తిగా నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితి. అదేవిధంగా ఏదైతే చదువుకునేటువంటి పిల్లలు ఉన్నారు, వాళ్ళలో ఒకళ్ళు చదివించి మిగతా వాళ్ళని చదివించకుండా డ్రాప్ అవుట్స్ పెరగటం, ఇంటి దగ్గర కొంతమంది పనికి వెళ్ళేటువంటి కార్యక్రమాల నుంచి విముక్తి కలిగించడం. అదేవిధంగా రోడ్లు పైన కనీసం వందల సంఖ్యలో ప్రజలు యాక్సిడెంట్ల రూపంలో లేదా ఆ రోడ్లలో వెళ్ళటం ద్వారా నడువులు ఇరిగిపోయిన పరిస్థితి. కనీసం మౌలిక సదుపాయాలు, మనం ట్యాక్స్లు కలెక్ట్ చేసినప్పుడు ప్రజలకి మౌలిక సదుపాయాలు అనేటువంటిది మన బాధ్యత, అవి కూడా నిర్వర్తించకపోవటం, కల్తీ మద్యం, పిచ్చి మద్యం ఇచ్చి ప్రజల ఆరోగ్యాలని పరంగా పెట్టడం, అసభ్యంగా పసిపిల్లల్ని సైతం దూషణలు చేసి వాళ్ళని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నా సరే నోరు మెదపకుండా. ఈవెన్ దాకా చిన్నప్పరెడ్డి గారు కూడా బోరుగడతో మీకు సంబంధం లేదు, కరెక్టే, మీకు సంబంధం లేదు కాబట్టేనా వైఎస్ఆర్ ఆ వీడియో కూడా ఉంది మీకు. అంటే ఇప్పుడు ఎన్ని అవసరం, అంత గురించి అంత అవసరం లేదని చెప్పట్లేదు, కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడి ఇంటిపైన దాడి సాక్షి టీవీలో వేసినటువంటి వీడియో, షర్మిలా గారిని అత్యంత హేయంగా జుగుప్సాకరంగా మాట్లాడేటువంటి మాటలు సాక్షి ఛానల్ వేదికగానే అనేకమైనటువంటి అంశాల్లో అతనికి ఇసుక రీచ్లు ఇచ్చారు, స్ట్రైట్గా విజయసాయి రెడ్డి గారు అపాయింట్మెంట్స్ ఇచ్చేవాళ్ళు. సరే, ఇవన్నీ కూడా వాళ్ళు కాదనుకోవచ్చు, కానీ మేము మా బాధ్యత మేము అలా కాదనుకోవట్లా. ఇందాక పాలూరి గారి గురించి చెప్పారు. ఇప్పుడు మా పార్టీ అయినా ఏ పార్టీ అయినా నేరస్తుడిగానే, తప్పు చేసిన వాడిలాగే చూస్తాం. జగన్మోహన్ రెడ్డి గారి భార్య అని ఏదైనా మాట్లాడినప్పుడు ఈ ప్రభుత్వం మాకేం సంబంధం లేదని చేతులు కట్టుకోవాలా. తప్పు చేసినప్పటికి కూడా అతన్ని చట్టపరంగా శిక్షించారు, చట్టపరంగా కేసు పెట్టి 41A నోటీస్ ఇచ్చి పంపించలా. తెలుగుదేశం పార్టీ ఆఫీసుని తగలబెట్టి నానా యాగి చేసి ఉన్న వాళ్ళని హత్యాయత్నం చేస్తే వాళ్ళకి 41A నోటీస్ ఇచ్చి పంపించినట్టు పంపించలా. సబ్ జైలుకి పంపించాం, రిమాండ్కి పంపించాం. అది మా చిత్తశుద్ధి. మీలాగా బరి తెగించిన వాళ్ళని వెనకేసుకొచ్చేటువంటి తత్వం మాది కాదు. ఇంకా పాయింట్కి వస్తే మేము ఆ ప్రభుత్వాన్ని అంశాల వారీగా మేము వ్యతిరేకించాం. ప్రజలకు మంచి చేస్తామన్నాం, ఉద్యోగ కల్పన చేస్తామన్నాం. 20 లక్షల మంది యువతకి ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగ కల్పన చేసేటువంటి బాధ్యతని తీసుకున్నది ఈ కూటమి ప్రభుత్వం. దానిలోని భాగంగా లోకేష్ గారు అనునిత్యం, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అనునిత్యం కూడా అనేకమైన సంస్థలతో మాట్లాడుతూ దేశ విదేశాలు పర్యటన చేస్తూ అనేకమైనటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి ఇన్వెస్ట్మెంట్స్ ప్రపంచంలో ఎవరికి రాని మన ఆంధ్రప్రదేశ్కి, భారతదేశంలో 100 రూపాయలు వస్తుంటే దాంట్లో 25% మన ఆంధ్రప్రదేశ్లోనే ఇన్వెస్ట్మెంట్లు తీసుకొస్తున్నారంటే అది మా చిత్తశుద్ధి, మేము చేసేటువంటి కార్యక్రమాలు. కాబట్టి మేము అధికారం అడిగింది ఎవరిని కూడా చంపుతామనో నరుకుతామనో కాదు, చట్టపరంగా ఎవరైనా తప్పు చేసి వారిని శిక్షిస్తామని చెప్పాం. అదేవిధంగా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అయినా లేదా ఇంకోళ్ళైనా చట్ట వ్యతిరేకంగా అన్యాయంగా ప్రభుత్వ ఖజానాకి నష్టం చేసిన వాళ్ళపైన అందరిపైన కూడా చర్యలు తీసుకుంటా ఉన్నాం. ఒకళ్ళు ముందు అవ్వచ్చు, ఒకళ్ళు లేట్ అవ్వచ్చు. మా ప్రయారిటీ ప్రజల సంక్షేమం, అభివృద్ధి. మా ప్రయారిటీ కక్ష సాధింపు కాదు అనేటువంటిది ఖచ్చితంగా మేము చెప్తా ఉన్నాం. అనేకమైనటువంటి అంశాల్లో మనం చూస్తూ ఉన్నామండి. మీరు వాస్తవం కార్యకర్తలకు ఎలా ఉంటుందంటే వాళ్ళకేముండదు పాపం, వాళ్ళ నాయకుడిని తిట్టారు కాబట్టే వాళ్ళ కోపం. ఇవాళ పవన్ కళ్యాణ్ గారిని అత్యంత నీచంగా తిట్టినటువంటి చంద్రశేఖర్ రెడ్డి, ఖచ్చితంగా కార్యకర్తలో ఒక ఆలోచన ఉంటుంది, మన నాయకుడిని ఈ విధంగా తిట్టాడు కదా, తిట్టినటువంటి వ్యక్తిని వెంటనే తీసుకొచ్చి నడి రోడ్లో చొక్కా ప్యాంట్ ఇప్పి కొట్టాలని కోపం ఉంటుంది. కానీ రాజ్యాంగం అది ఒప్పుకోదు కదా, చట్టం అలా ఒప్పుకోదు కదా. మన ఇష్టం వచ్చినట్టు చేయడానికి కుదరదు. ఒక ప్రాసెస్ ఉంటుంది, చట్టం ఉంటుంది, చట్టబద్ధంగా. అదే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అయితే ఏదైనా జరగడానికి అవకాశం ఉంటుంది. కానీ ఈ ప్రభుత్వంలో అట్లా మా నాయకుడు ఒప్పుకోడు, చట్టాలు కూడా ఒప్పుకోవు. చట్టాలు ఒప్పుకోవు కాబట్టి మా నాయకుడు ఒప్పుకోడు. ఎందుకంటే మేము చట్టపరంగా పరిపాలన చేస్తూ ఉన్నాం కాబట్టి. ఇంకా అనేకమైనటువంటి విషయాల్లో మన సోదరుడు కూడా చెప్తాను. పాపం నోరెత్తితేనంట రావణ్ పైన కేసు పెట్టారు. నోరెత్తితే కేసు పెట్టలేదండి, నోరెత్తితే కేసు పెట్టలేదు. నిన్ననే మీరు చూశారు, సౌదీ అరేబియా నుంచి ఒక వ్యక్తి ల్యాండ్ అవ్వగానే అరెస్ట్ చేశారు. కారణం ఏంటంటే మన కాశ్మీర్లో జరిగినటువంటి దాడి ఉంది, దాన్ని అనుకూలంగా మాట్లాడినటువంటి దానికి సార్ పెహల్గామా ఉగ్రదాడి గురించా మీరు అనేది? అనుకూలంగా మాట్లాడిన దానికి అతని పైన ఉపా చట్టం కింద అరెస్ట్ చేశారు. చేయొద్దు అంటారేమో మరి. చిన్నప్పరెడ్డి గారు చేయొచ్చా వాళ్ళ మీద?
లేదు పాపం పాపం వారికి వాక్ స్వాతంత్రాన్ని హరించారు కదా, అతని పైన అలా కేసు పెట్టడం తప్పు అంటారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అయినా అదే. నేను ఇప్పుడు ఏం చెప్తా ఉన్నానంటే, రావణ్ మాట్లాడేటువంటి మాటలు క్రైస్తవులకు సంబంధించినటువంటి వేదిక అది. క్రైస్తవులకి ఎస్సీ హోదా కావాలి అనేటువంటి వేదికలో అవును. నువ్వు హిందూ మతానికి సంబంధించిన వాళ్ళని తిట్టడానికి నీకు ఉన్నటువంటి అర్హత ఏంటి? నువ్వు ఒక్క మాటనా సరే 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ గురించి అటు శ్రావణ్ కుమార్ అయినా సరే ఇటు రావణ్ అయినా సరే ఆ అంశం గురించి మీరు మాట్లాడారా? మీరు ఏ కాడికి నాకు ఉప ముఖ్యమంత్రి వస్తుంది, ముఖ్యమంత్రి ఎవడో తెలియదు, నాకు ఉప ముఖ్యమంత్రి వస్తుంది, కేవలం తాలూకు అని చెప్పండి, మండలం అని చెప్పండి అని తిక్కల మాటలు మాట్లాడుతున్నారు. 10 లక్షల మంది మీరు నాతో రండి, నేను మిమ్మల్ని అందరిని అమ్మేస్తాను గంప గుర్తుగా అని అడుగుతా ఉన్నాడు. అంటే వీళ్ళ హెడెన్ ఎజెండా. కానీ ఇక్కడికి వచ్చినటువంటి క్రైస్తవ మత పెద్దలు కానీ లేదా క్రైస్తవ ఎస్సీ హోదా కావాలనుకున్న ప్రొఫెసర్లు, ఎలైట్ పీపుల్ అందరూ కూడా 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ పైనే మాట్లాడారు. మీరు ఇంకా చూస్తే కేఎస్ ప్రసాద్ గారు ఎనలిస్ట్ గారు వస్తూ ఉంటారు మీకు, సుపరిచితులే, వారు కూడా వెళ్ళారు. వారేం మాట్లాడారు? ఎస్సీలకు సంబంధించి దళితులకు సంబంధించి ఏ విధమైనటువంటి అస్పృశ్యత ఉంది, వాళ్ళు ఎంతకాలం బానిసలుగా ఉంటారు, వాళ్ళకు కూడా హక్కులు కావాలనేటువంటి మాటలు మాట్లాడారు తప్ప వీళ్ళలాగా ఆయన సొంత ఎజెండాని ఏమి పెట్టలేదు కదా. అవును. కేఎస్ ప్రసాద్ గారి పైన కేసు పెట్టలేదు కదా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అనేక మంది నాయకులు వచ్చారు, వాళ్ళ పైన కేసులు పెట్టలేదు కదా. రావణ పైన కేసు ఎందుకు పెట్టారు? రావణ పైన కేసు పెట్టింది కేవలంగా పవన్ కళ్యాణ్ గారిని అన్నారు కాబట్టి. ఒక్క నిమిషం ఆగండి సార్, ఒక్క నిమిషం ఆగండి. కేవలంగా ఆయన మాట్లాడేటువంటి మాటలు చాలా అసభ్యంగా మాట్లాడుతున్నాడు అనేటువంటిది దానిపైన కేసు పెట్టారు. కేసు పెట్టిన క్రమంలో ఆయన పైన ఇన్వెస్టిగేషన్ చేస్తున్న సమయంలో ఆయన గతంలో చేసినటువంటి వ్యాఖ్యానాలన్నీ కూడా, ఎందుకంటే ఇతనేం పెద్ద ఇది కాదు ఆయన గురించి రోజు ఫాలో అప్ చేయడానికి, ఈయన సోషల్ మీడియా వేదికగా అనేకమైనటువంటి కార్యక్రమాలు చేస్తా ఉన్నాడు. దేవి దేవతల్ని, హిందూ మతాలని, ప్రజల విశ్వాసాలని, మతాలకి మధ్య చిచ్చుని, అదేవిధంగా అనేకమైనటువంటి తీవ్రవాద కార్యకలాపాలని సమర్థిస్తూ మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఆ విచారణలో భాగంగా వెలుగు చూసిన వాటి పైన ఉపా చట్టం పెట్టారు. రాజద్రోహం కాదండి, రాజద్రోహం వేరు, ఉపా చట్టం వేరు. ఏదో రాజద్రోహం కాదు అది. చిన్నపరెడ్డి గారు కూడా తెలుసుకోవాలా. యాక్టివిటీస్ సంబంధించినటువంటి ప్రివెన్షన్ యాక్ట్ 1967 అనేటువంటి యాక్ట్ లో ఆయన పెట్టినటువంటి పరిస్థితి. నేను చెప్తా ఉన్నాను, ఖచ్చితంగా నేను ఒకటే అడుగుతా ఉన్నాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, మీరు రాముడి వైపా రావణాసుడి వైపా? మీరు రావణాసుడి ఆలోచన విధానంలో పోతారా, రాముడి ఆలోచన విధానంలో పోతారా? ఏ రాముడిని అయితే ఆయన చాలా జుగుత్సాకరంగా మాట్లాడిన రావణుడు ఉన్నాడో, యాక్చువల్గా నేను అడుగుతా ఉన్నానండి, అతని పేరు దాచిపెట్టుకున్నాడు, అతను మతాన్ని దాచిపెట్టుకున్నాడు, కులాన్ని దాచిపెట్టుకున్నాడు, మతం ఒకటి, వాడుకలోకి వచ్చే పేరు ఒకటి, ఈ విధమైనటువంటి పెట్టి ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టాలా? మీరు చూస్తేనండి తుని ఘటన జరిగింది కదా, ఎప్పుడు జరిగింది? చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తుని ఘటన జరిగింది. 2017 ఆ సమయంలో జరిగింది. 16 కాపుల్ని వారి యొక్క రిజర్వేషన్ కి సంబంధించినటువంటి అంశంలో వారిని రెచ్చగొట్టి ఉద్రేకపరిచి గొడవలు చేశారు. ఇప్పుడు సేమ్ సైమల్టేనియస్ గా జరుగుతాం చూడండి. సేమ్ అదే విధంగా ఎస్సీలకు సంబంధించినటువంటి అంశంలో, దళితులకు సంబంధించిన అంశంలో అదే విధమైనటువంటి గొడవలు సృష్టించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. దానికి స్పష్టమైనటువంటి ఆధారాలు ఆ వేదికగా మనకు కనపడ్డాయి. ఎందుకంటే వాళ్ళు పెట్టినటువంటి ఎజెండా పైన కాకుండా వాళ్ళ సొంత ఎజెండాని ఇంప్లిమెంట్ చేశారు ఆ మీటింగ్. కాబట్టి మీరు ఒకటే నేను చెప్తా ఉన్నానండి, రావణ పైన అయినా సరే ఇంకోళ్ళ పైన అయినా సరే ఇన్ కేస్ అది తప్పుడు కేసు పెట్టామనుకోండి, కోర్టు ఏం చేస్తుందండి? ఖచ్చితంగా ఏ విధంగా అయితే మీ ప్రభుత్వంలో డీజీపీలను తీసుకొచ్చి చట్టం ముందు నిలబెట్టి కోర్టులో చట్టాలని చదివించినటువంటి చరిత్ర మీ ప్రభుత్వంలో ఉంది కదా. చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే అంతకంటే గొప్ప ఉదాహరణ ఏముంటుందండి? పోలీసు బాసుని కోర్టు ముందు తీసుకొచ్చి చట్టాలు చదివించినటువంటి దయనీయమైనటువంటి పరిస్థితి కదా. రైట్ విజయ్ గారు సమయం లేదు 1 by 1 కంక్లూజన్ తీసుకుందాం, సమయం చాలా తక్కువ ఉంది. బాబు గారు కంక్లూజన్ ఇవ్వండి. సో అన్ని ఉత్తిత్తి శబదాలు లేకపోతే ఒకరికొకరు సవాళ్ళు ఇంకా అవన్నీ ఎప్పుడు ఒకటే స్టాండ్ తో ఈ శబదాలు చేయడానికి మేము అధికారంలోకి వస్తే రప్ప నరికేస్తామని చెప్పడానికి మేము వైసీపీ పార్టీకి చెందిన వ్యక్తులం కాదు. మేము రాజ్యాంగబద్ధంగా రాజకీయాలు చేయడానికి వచ్చిన వాళ్ళమి. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ఆయన ఎప్పుడు కూడా ప్రజల ఆకాంక్షలు తగ్గట్టుగా ఆయన పనిచేస్తారు. చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం తగ్గట్టుగా ఆయన పనిచేస్తారు.
కాబట్టి అటు మోడీ గారు ఈ దేశ అభివృద్ధి కోసం ఆయన పనిచేస్తున్నారు. సో ఈ ముగ్గురు కలయిక అనేది వైసీపీ పార్టీ జీర్ణించుకోలేక ఈ రోజు మీరు చూడండి, సమాంతరంగా ఒకవైపు కాపులను రెచ్చగొడుతున్నారు, ఇంకోవైపు ఇప్పుడు ఎస్సీ దళిత వర్గాల్ని రెచ్చగొడుతూ సమాంతరంగా తీసుకొచ్చి వీళ్ళు ఎక్కడో దగ్గర బ్రిడ్జ్ చేస్తారు దీన్ని. ఆ మాట బ్రిడ్జ్ చేసి సాక్షాత్ ఒక పార్థసారథి గారు, మంత్రి పార్థసారథి గారు కూడా ఇప్పుడు అదే అన్నారు. ఆయన చేస్తారండి, ఇది చేయబోతున్నారండి, ఇది వీళ్ళ కుట్రది, వీళ్ళ కుట్రే అది. కాకపోతే అప్పుడు ఉన్న అవివేకం కానీ లేకపోతే అమాయకత్వం కానీ ప్రజల్లో ఈ రోజు లేదు. ప్రజలకి ఈ రోజు తెలిసి ఏం జరుగుతుంది అనేది, ఏం చేయబోతున్నారు అనేది. ఈ రోజు ప్రతి ఒక్క ఇంట్లోకి సమాచారం ఎప్పటికప్పుడు చేరుతుంది కాబట్టి వీళ్ళ కుట్రలు అనేది సక్సెస్ఫుల్ అవ్వడానికి అయితే ఆస్కారం లేదు. అయితే ఇంకోటి, రావణ్ణి అంటే ఉగ్రవాదుల్ని ఉన్మాదుల్ని వెనకేసుకు రావడమే ఈ రోజు వైసీపీ పార్టీ తాలూకు పని అయిపోయింది. జనాలు చేదరించుకుంటున్నా కూడా అంటే ఏముంది, గంజాయి తాగి రోడ్ల మీద కొట్టుకుంటే పిల్లల్ని పాపం అరెస్ట్ చేసేస్తారంటాడు జగన్మోహన్ రెడ్డి. వాళ్ళని వెళ్ళి పరామర్శిస్తాడు కూడా. ఎంత దారుణం కాబట్టి చూడండి, ఒక అమ్మాయిని, ఒక చిన్న పిల్లని రేప్ చేసేసి ఒక హత్య చేసిన వాడిని, గంజాయి కొట్టి దౌర్జన్యాలు రౌడీజం చేసేవాడిని ఏదో పోలీస్ స్టేషన్ లో ఏదో జరిగితే హత్య జరిగింది, ఓకే, అది మేము ఖండిస్తున్నాం. అది ఎలా జరిగింది, ఎందుకు జరిగింది అనేది దాని మీద విచారణ జరుగుతుంది. కానీ ఈ రోజు వైసీపీ పార్టీ నాయకుని చంపేస్తారు అన్నట్టుగా, లేకపోతే ఏదో జరిగిపోయింది, ఏదో మంచివాడిని చంపేస్తారు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఇంకోటి, రావణ్ కూడా ఇప్పుడు వెనకేసుకొచ్చిన పరిస్థితి. కాదు, ఇది లాకప్ డెత్ గురించే మీరు అనేది, మంచివాడిని చంపేసినట్టు మాట్లాడుతున్నారు. మంచివాడిని చంపేసినట్టు వీళ్ళు మాట్లాడుతున్నారు. అదే కరెక్ట్ కాదు బాబు గారు. అతను మంచివాడు కాదని మీరు ఎలా డిసైడ్ చేస్తారు? ఒక నిమిషం ఆగండి సార్, నేను మాట్లాడుతున్నాను, అడుగుతున్నాను కదా. జరిగింది చాలా చాలా పెద్ద తప్పు. ప్రభుత్వానికి అదొక మాయన మచ్చ. లాకప్ డెత్ అనేది, లాకప్ డెత్ సహజమే. లాకప్ డెత్ చేసిన శవాన్ని కూడా బూడి చేయడం అనేది ప్రభుత్వానికి మాయన మచ్చ. మీరు దానికి సంబంధించుకోవద్దు. నేను పూర్తి చేసిన తర్వాత మీరు అడగండి. నేను అంటుంది, ఆయన సమాజాన్ని ఉద్ధరించిన వాడినో లేకపోతే వైసీపీ హయాంలో డాక్టర్ని పాపం రోడ్డు మీద లాగేసి చంపేశారు కదా, అలా చేయలేదు. తను ఒక మర్డర్ చేసిన వాడు, ఒక రేప్ చేసిన వాడు, చాలా రౌడీ కేసులు ఉన్నాయి, రౌడీ షీట్ ఓపెన్ చేశారు. సో ఇలాంటి వ్యక్తి మీద ఏదో జరిగింది, హత్య జరిగింది. బాబు గారు రేప్ అనేది అబద్ధం అని ఆ సాయి కృష్ణ మరదలే ఇంటర్వ్యూ ఇచ్చింది, నాకే ఇచ్చింది ఇంటర్వ్యూ. అంటే మీరు ఇప్పుడు మీకు జనసేనకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే పూర్తిగా తెలుసుకోకుండా మాట్లాడడం అనేది అది దురదృష్టం. అది ఎందుకో అర్థం కావట్లేదు. చూద్దాం సార్, విచారణ జరుగుతుంది, చూద్దాము ఏం జరిగింది, ఎలా జరిగింది అనేది విచారణలో. ఓకే, సమయం లేదు. ఈ రోజు రావణ్ కూడా వెనకేసుకొస్తున్నారు. రావణ్ అసలు పేరు ఏంటంటే జోసెఫ్. అతని మతం ఏంటంటే క్రైస్తవ మతం. కానీ అతను ఏం చెప్పాడంటే నేను హేతువాదం అని చెప్పి మొత్తం అన్ని మతాలను తిడతానని చెప్పి కేవలం హిందూ మతాన్ని తిట్టడం మొదలు పెట్టాడు. ఈ రోజు బయటపడ్డాడు క్రైస్తవ మతం బ్యానర్ వెనక పెట్టుకొని. సో ఇలాంటి వ్యక్తులు మీరు వెనకేసుకురావడం వల్ల మీ పార్టీ కిందకి వెళ్ళిపోతుంది, ప్రజల దృష్టిలో చేదరించుకుంటారని చెప్పి కనీస అవగాహన లేకుండా మీరు అందరూ మాట్లాడితే కనుక ఇంకా 11 నుంచి 1కి చేరిపోవడం, ఆ 1 నుంచి 0కి చేరడం ఖాయం అని చెప్పి వైసీపీకి నేను హెచ్చరిస్తున్నాను. ఓకే, చిన్నప్పరెడ్డి గారు. సార్, ఈరోజు డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి జయంతి. రాజశేఖర రెడ్డి గారు ఈ తెలుగు రాష్ట్రాలకి ముఖ్యమంత్రిగా చేసి ప్రపంచంలోనే మంచి పేరుగాంచినటువంటి ముఖ్యమంత్రిగా దివంగతుడైనటువంటి రాజశేఖర రెడ్డి గారికి ఇలా పుట్టినరోజు శుభాకాంక్షలు ఈ తెలుగు ప్రజలందరికీ కూడా తెలియపరచుకుంటా ఉన్నాం. అలాగే ఇందా మాట్లాడుతూ ఉన్నారు, తప్పు చేసిన వాడా మంచి చేసిన వాడా మనిషిని ఎవరినైనా సరే మరణం అనేది చివరి అంచు కాబట్టి అది చట్టాలు నిర్ణయించాల్సినటువంటి దాన్ని చట్టాన్ని చేతిలో తీసుకొని పోలీస్ స్టేషన్లోనే కొట్టి కాల్చి పడేసినటువంటి దారుణాన్ని చూసినటువంటి పరిస్థితుల్లో కూడా ఈరోజు సమర్థించుకునేటటువంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడితే వాళ్ళ శిష్యులు అది మాట్లాడక వేరే ఏం మాట్లాడతారు సార్? పవన్ కళ్యాణ్ గారు అదే కదా మాట్లాడింది. 14 సంవత్సరాల అమ్మాయిని రేప్ చేసినటువంటి వాడి గురించి నన్ను మాట్లాడమంటారని అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే అంతకుముందు రోజే మీరు ఇంటర్వ్యూలో మీకే స్వయంగా, ఎందుకంటే ఫస్ట్ ఇంటర్వ్యూ మీకే వచ్చింది, అది మీకు వచ్చిందంటూ ఎవరినైతే రేప్ చేశారని చెప్పారో నన్ను ఎవరూ రేప్ చేయలేదు, కావాలని చెప్పేసి మా నాన్నగారితో వాళ్ళు మాట్లాడి కేసు పెట్టించినటువంటి పరిస్థితి అని స్వయాన ఆ అమ్మాయి చెప్పినటువంటి పరిస్థితి. ఇన్ని ఉన్నా కానీ అదే విషయాన్ని వీళ్ళు మళ్ళీ మాట్లాడుతూ ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఇలాంటి మాటలు మాట్లాడేటప్పుడు వాస్తవాలను ప్రజల దృష్టికి తీసుకెళ్లాలా. ఈరోజు మనిషి మనం ఎన్నో చూస్తూ ఉన్నాం, నక్సలైట్లు చంపితే, నక్సలైట్లు చనిపోతే కుళ్ళిన బాడీని కూడా తీసుకొచ్చి కుటుంబానికి గౌరవంగా ఒప్పజెప్పేటటువంటి సాంప్రదాయం ఉన్నటువంటి భారతదేశం.
ఎంత బాగా మాట్లాడతారు సార్ వీళ్ళు. కనీసం ఆమె ఏమడుగుతుంది సార్? బూడిద అడుగుతుంది సార్. బూడిద ఇవ్వడానికి కూడా ఆ తల్లికి హక్కు లేదా? బూడిద అడగటానికి కూడా హక్కు లేదా? ప్రభుత్వం తీసుకొచ్చి ఇవ్వాల్సిన బాధ్యత లేదా? ఇవాళ ఏదో తూతూ మంత్రంగా చేసి ఒక సిఐను 2 కానిస్టేబుల్ని పెట్టంగానే ఆ కేసు అంతా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, ఓకే. చూద్దాము ఓకే. చేద్దాము, సమయంలో కంక్లూజన్ ఇలాంటి మాటలు కాదు సార్. ఏం చేయమంటారు? ఇలా జగన్మోహన్ రెడ్డిని కస్టడీలోకి తీసుకోమంటారా? తీసుకో, జగన్మోహన్ దమ్ముంటే రెడ్డి తీసుకోవాలా, ఏంటి? దమ్ముంటే తీసుకోవాలా జగన్మోహన్ రెడ్డిని కస్టడీలోకి. పిచ్చి మాటలు మాట్లాడ మాకు స్వామి. ప్రెస్ స్టేషన్ లో ఏం మాట్లాడుతున్నావో అర్థం కాక మాట్లాడుతూ ఉన్నారు మీరు. ప్రెస్ స్టేషన్ లో మాట్లాడుతూ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసేది ఏంది? జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసేది ఏం మాట్లాడుతున్నారు అన్న? మీరు ఆ కుట్ర చేశారు. మాట్లాడటం చేత కానప్పుడు మాట్లాడకుండా ఉండండి, అంతేగాని మచ్చ తీసుకురావడం కోసం వద్దులేండి మీరు మీరు ఓటు మాట్లాడేస్తామంటే కుదరదు ఇక్కడ. బాబు గారు దయచేసి చేతులు చిన్నప్పటి గారు తీసుకుంటున్నారు, సమయం అర్థం లేదు, చేసుకోండి మీరు. ప్లీజ్ దయచేసి ఆగాలి. 1 by 1 కాసరగడ్డ గారు మీరు కంక్లూజన్. 2 నిమిషాలు మాట్లాడి క్లోజ్ చేస్తాను సార్. మా సోదరులు ఏమంటున్నారంటే, సో ఆర్థిక ఉగ్రవాదం చేసినా ఎంత ఇది చేసినా కానీ జగన్మోహన్ రెడ్డికి కూడా స్వేచ్ఛ అలా ఇచ్చాను, అలాగే సాయికృష్ణకు కూడా స్వేచ్ఛ ఇవ్వాలి, రాజ్యాంగం మనకు అదే చెప్తుందని చెప్పారు. ఎస్, మేము యాక్సెప్ట్ చేస్తున్నాం. రాజ్యాంగం ఎంత పెద్ద తప్పైనా రాజ్యాంగం ప్రకారమే వెళ్ళాలి. సాయికృష్ణ విషయంలో ఇది తప్పు జరిగింది, కన్సర్న్ పర్సన్ మీద డెఫినెట్గా యాక్షన్ తీసుకోవాలి. మీద కానిస్టేబుల్ వేసి ఇన్వెస్టిగేషన్ చేయట్లా, ఎస్పీ రేంజ్ అధికారులు 4 వేసి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. ఇక్కడ మా సోదరులు ఒక క్వశ్చన్ అడుగుతున్నాను సార్, ఏమైనా తప్పుంటే మీరు కరెక్షన్ చేయండి. ఆడ జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు, ఇక్కడ కేసీఆర్ గారు సీఎం ఉన్నప్పుడు ఒక ఆడబిడ్డని రేప్ చేస్తే, రేప్ చేసిన వాళ్ళు హైదరాబాద్ పోలీసులు ఎన్కౌంటర్ చేశారు. మరి మరి జగన్మోహన్ రెడ్డి షబాష్ కేసీఆర్, షబాష్ ఇంకొక పోలీస్ డిపార్ట్మెంట్, షబాష్ తెలంగాణ అని చెప్పారు కదా. మరి మీరు ఆ రోజు ఇది గుర్తు రాలేదా? న్యాయం అందరికీ ఒకటే అయితే వాళ్ళని అరెస్ట్ చేయాలి, వాళ్ళని కోర్టులో పెట్టాలి, వాళ్ళకి 30 సంవత్సరాల 50 సంవత్సరాల కఠిన కారా శిక్ష లేదా 10 రోజుల్లో ఉరి తీయాలని జడ్జి గారు చూసుకుంటారు కదా. మరి జగన్మోహన్ రెడ్డి అలా పొగడకూడదు కదా, మరి ఎందుకు పోయాడు? నేను అడిగి తప్పేం అడిగాడు, నా తప్పైతే బహిరంగ క్షమాపణ చెప్తా. మరి వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు తప్పైతే మరి బహిరంగ సమాక్షం చెప్తారా? ఆ రోజు అసెంబ్లీలో మాట్లాడిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటారా? అది కానీ మనం ప్రస్తావించాల్సింది. సెకండ్ వన్, సరే సాయికృష్ణ అనేది అతను స్వాతంత్ర సమరం కోసం పోరాడాడు అనుకుందాం, అలాంటి కేసులు ఉన్నాయి అనుకుందాం. మీరు ఒక ఇంటర్వ్యూ చేశాను, ఒక ఆడబిడ్డని ఇంటర్వ్యూ చేశాను, అవి ఫేక్ కేసులని ఆ అమ్మాయి చెప్పింది అన్నారు కదా. ఫస్ట్ వీళ్ళు ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఆ అమ్మాయిల ఇంటి దగ్గరికి వెళ్ళాలి. సాయికృష్ణ మీద నువ్వు ఇలాంటి కేసులు ఎందుకు పెట్టావు, నిన్ను ఎవరు పెట్టమన్నారు అని ఆ అమ్మాయి ఇంటి ముందు ధర్నా చేయాలి. ఆ అమ్మాయి మీద కేసు పెట్టాలి. ఎందుకు? సాయికృష్ణ లాంటి గొప్ప వ్యక్తిని నువ్వు పోక్సో కేసు పెట్టించి ఈ వంతున ఆ అబ్బాయి మానసికంగా ఇబ్బంది పడేలా నువ్వు చేసావు అంటే ముందు నిన్ను కదా అరెస్ట్ చేయాల్సిందని చెప్పి, మరి ఆ అమ్మాయి మీద వీళ్ళు ఎందుకు వాయిస్ వినిపించట్లా? నేను తప్పు మాట్లాడాలా? నేను తప్పు ఎక్కడా మాట్లాడాలా? నేను నిజాలు చెప్తున్నా, మరి దానికి సమాధానం చెప్పాలి. చెప్పండి సార్. మీరు చెప్పేది చాలా ఆశాస్పదంగా ఉంది. వాళ్ళు ఎందుకు వెళ్తారు? ప్రభుత్వం ఉంది కదా. మరి సాయికృష్ణ తరపున పోరాడతారు కదా సార్. సాయికృష్ణ తరపున వీళ్ళు పోరాడుతున్నప్పుడు ఈ ఇష్యూ కూడా ఇన్వెస్టిగేషన్ చేయాలని చెప్పి వీళ్ళు చెప్పండి. ఆ అమ్మాయి ఇంటి ముందు ధర్మా చేయమని చెప్పండి, మేము వెళ్ళి యాక్షన్ తీసుకుంటాం. లాకప్ డెత్ చేసి బూడి చేయటం కరెక్ట్ అంటారా? తప్పు, అక్షరాలు తప్పు. అతను ఎంత దుర్మార్గుడైనా చట్టం ప్రకారం వెళ్ళాల్సింది, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. ఇందాక జగన్మోహన్ దమ్ముంటే అరెస్ట్ అంటే మీ జగన్ అన్నాడు కదా, చంద్రబాబు అరెస్ట్ చేయండి, పవన్ కళ్యాణ్ అరెస్ట్ చేయండి, వాళ్ళిద్దరు వస్తుందంటే సాయికృష్ణ గారి సార్ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలన్నా కస్టడీలో తీసుకొని మీరు అలాగే మాట్లాడారు. స్టూడియోలో ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నప్పుడు అది చంద్రబాబు నాయుడు గారికో, పవన్ కళ్యాణ్ గారికో, మా మాధవ్ గారికో, జగన్మోహన్ రెడ్డి గారికో ఎవరికి లింక్ ఉందో బయటపడుతుంది. బయట పెట్టినప్పుడు మేము యాక్షన్ తీసుకుపోతే అప్పుడు మీరు అన్న ఒక అర్థం ఉంటుంది కదా. విజయ్ గారు కంక్లూజన్. విజయ్ గారు. సార్, జీవించే హక్కుని ఎవరు కూడా చట్టానికి వ్యతిరేకంగా హరించడం అనేటువంటిది నేరం. ఆ నేరానికి సంబంధించి ఏదో ఐపీఎస్ మన ఎస్పీ స్థాయి కూడా కాదండి, ఐజీ స్థాయిలో 4 ఆఫీసర్లతో కూడినటువంటి ఒక ఇన్వెస్టిగేషన్ వేసి అధికారి సిఐ అయినప్పటికి కూడా అతన్ని అరెస్ట్ చేసి, అతనితో పాటుగా మిగతా వాళ్ళని అరెస్ట్ చేసి, అతను మరో యువకుడు మరణానికి కూడా కారణమయ్యాడని చెప్పి దానిపైన కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేసి సెక్షన్ని ఆల్టర్ చేసి చట్టపరంగా చర్యలు తీసుకుంటా ఉన్నాం. సమాజంలో నేరస్తులు, మంచి వాళ్ళు, గూండాలు, రౌడీలు అందరూ ఉంటారండి, గంజాయి స్మగ్లర్లు అందరూ ఉంటారు. తప్పు చేసిన వాడిని శిక్షిస్తుందా లేదా ఈ ప్రభుత్వం? ఈ ప్రభుత్వం ఎవరి పక్షాన ఉంటుంది? మేమేమి సొంత బాబాయిని చంపిన వాళ్ళకి అనుకూలంగా లేం కదా. సిబిఐ అధికారులు వస్తే సిబిఐ అధికారుల పైన కేసులు పెట్టి జైలుకి పంపించేటువంటి ప్రయత్నం చేసినటువంటి విచారణని అడ్డుకునేటువంటి ప్రయత్నం మేము చేయట్లేదు కదా. నిష్పక్షపాతంగా విచారణ చేస్తూ ఉన్నాం కదా, చట్టపరంగా చేయాల్సినటువంటి ప్రతి కార్యక్రమం చేస్తూ ఉన్నాం కదా. అది కదా తప్పు. మేము సిఐ నాగరాజు అనేటువంటి ఆయన చేసిన తప్పుని వెనకేసుకొచ్చిన
లేదు ఆయన పైన కేసు పెట్టకుండా చట్ట ప్రకారం చర్యలు తీసుకోకపోయినా ప్రభుత్వాన్ని మీరు విమర్శించవచ్చు, దాని తప్పు లేదు. Right. కానీ మీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు సొంత బాబాయ్ ఒక ముఖ్యమంత్రి తమ్ముడు, ఒక ముఖ్యమంత్రి చిన్నాన, 40 ఆయన రోజుల స్వయంగా పాటు. ఎంపీ, మాజీ మంత్రి, సార్ ఆయన మరణానికి సంబంధించిన విజయ్ గారు. అంశాల్లో మీరు విచారణ అడ్డుకున్నారు కదా. విజయ్, అది కదా విజయ్. చట్ట రైట్, వ్యతిరేకం. సమయం లేదు, ఒక్క మాట. సమయం లేదు. విజయ్ గారు సార్ ఒక్క మాట. 40 రోజుల పాటు కేసు విషయాన్ని బయటికి రాకుండా తొక్కిపట్టి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి ఆ కుటుంబాన్ని పరామర్శించిన తర్వాత మాత్రమే వచ్చింది రెండో అంశం కూడా అంతకుముందు రియాక్ట్ అయ్యారు అందరూ. రెండో అంశం వచ్చింది కదా. రియాక్ట్ అయ్యారు, జగన్ గారు రెండో అతను రియాక్ట్ అయ్యారు. రెండో అతను అది గుళికలు తీసుకొని మరణిస్తే అతని కుటుంబాన్ని పరామర్శించినాక మళ్ళీ ఇది ఆల్టర్ చేశారు చట్టాన్ని. ఓకే, అంతేగాని ఓకే. ఎవరు పరామర్శించారు చట్టం చెప్పండి. చట్టం ఎవరు పరామర్శించారు? చట్టం జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు వెళ్ళలేదు అతని కుటుంబాన్ని పరామర్శించడానికి? వెళ్ళారులే స్వామి, నువ్వు తెలుసుకో. వెళ్ళారు. వెళ్ళారులే, తెలుసుకో అంటున్నా. నిన్న తెలుసుకో, వెళ్ళారు. 2 days బ్యాక్ అయితే తెలుసుకో, 2 days బ్యాక్ తెలుసుకొని మాట్లాడితే బాగుంటది. మీరు మీడియాని మా ఈ రైట్, ఈ రైట్. ప్రభుత్వం మొత్తంలో సమయం ఊరేగుతున్నారు కానీ లేదు, మీకు అర్థం దయచేసి, కాదు. దయచేసి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి వచ్చిన అంశం కూడా తెలియని పరిస్థితి. చిన్నప్పటి గారు సమయం లేదు. చూద్దాం మొత్తానికి ఏం జరుగుతుంది. ఇవన్నీ మరి ఉత్తుత్తి శబదాలా, నిజంగానే అధికార ప్రతిపక్ష ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు చేసుకునే శబదాల్లో మరి క్యాడర్ గనక వాటిని సీరియస్గా తీసుకొని మరి వ్యక్తిగతమైనటువంటి కక్షల్ని ప్రత్యర్థి పార్టీల నాయకుల మీద పెంచుకుంటే ప్రభుత్వం మారిన తర్వాత క్యాడరే ఇబ్బంది పడుతుంది, కానీ నాయకులు మాత్రం ఇబ్బంది పడరు. మరి ఈ యొక్క నిజాన్ని ఎంతమంది రాష్ట్రంలో తెలుసుకుంటారో చూద్దాం. ధన్యవాదాలండి చర్చలో పాల్గొన్నందుకు. చిన్నప్పరెడ్డి గారు, కాసరగాడు నాగార్జున గారు, అదేవిధంగా విజయ్ కిరణ్ గారు, బాబు పాలూరు గారు, అందరికీ పేరు ధన్యవాదాలు. మరి ఇది వాళ్ళ పవర్ డిబేట్. చూస్తూనే ఉండి రాజ్యం.